वीडियो के नीचे सब्सक्राइब के बटन पर क्लिक करें, बेल के आइकॉन पर क्लिक कीजिए ताकि हर नई वीडियो की नोटिफिकेशन आपको मिल जाए। 24 फरवरी 2008 बाद जोहर अंकिरेड्डीपल्ली में मुहाफिज भाई की और सुभान भाई कड़पा जिले के उर्दू और तेलुगु में बात। కూర్చోండి. ఎవరైతే కలిసిమెలిసి కూర్చుంటారో, ఒకరినొకరు ఆనుకొని కూర్చుంటారో, ఏమి వారి యొక్క హృదయాలను అల్లాహ్ కలుపుతా ఉన్నాడు. మరి మనం విన్నటువంటి విషయాలు ఆచరించే శక్తిని కూడా అల్లాహ్ తాలా మనకు ప్రసాదిస్తాడు. శైతాన్ మధ్యలో వచ్చి కూర్చోలేడు. కాబట్టి ఎన్నో విషయాలు మనం అందరూ రాబోతా ఉన్నాయి. కాబట్టి ఇన్షాల్లా అందరూ కలిసిమెలిసి కూర్చోండి, దగ్గరికి రండి, ఒక మారు దరూద్ షరీఫ్ చదవండి. भाई जिस साथी को जहाँ जगह मिले वहाँ बैठ जाए भाई पहले। ఏ సోదరునికి ఎక్కడ స్థలం దొరికిందో అక్కడనే కూర్చోండి, అట్లా ఇట్లా వెళ్ళొద్దు అంటా ఉన్నారు. भाई आप पूरी तरह बैठ जाएंगे सुकून से तो फिर बात शुरू होगी। మీరు ప్రశాంతంగా కూర్చుంటే ఇన్షాల్లా మాట మొదలవుతుంది, దేవుని మాటలు మొదలవుతాయి. అట్లా ఇట్లా తిరిగితే మాట్లాడంటే కష్టంగా ఉంటుంది అంటా ఉన్నారు. भाई अपने आसपास जो साथी खड़े हैं उनको मोहब्बत से बिठा लो। భయ్ మన ప్రక్క చుట్టుపక్కల తిరిగేటువంటి మన యొక్క సోదరులను ప్రేమతో వారిని కూర్చుండబెట్టండి అంటా ఉన్నారు. కూర్చోండి భయ్, కూర్చోండి, ఎక్కడో అక్కడ కూర్చోండి. अच्छा भाई गर्मी तो जरूर हो रही है, मगर गुजारिश ये है कि जिस भाई के सामने भी थोड़ी जगह हो, उस जगह को पूरी करके जितना मिल कर बैठ सकते हैं उतना मिल कर बैठें। వేడి ఏమో ఉన్నది, మనకు ఎండ యొక్క వేడి ఉన్నది, యథార్థమేదేమో. కానీ మీతో విన్నపం ఏమంటే ఎక్కడెక్కడ ఖాళీ స్థలం ఉన్నదో అక్కడ మన వారిని దగ్గర కలిసిమెలిసి కూర్చుంటే చాలా మేలు అవుతుంది అంటా ఉన్నారు. आजा भाई आगे आ जाओ। ఆజా భయ్, ఎక్కడెక్కడ ఖాళీ స్థలం దగ్గరకు రండి, ఖాళీ స్థలాన్ని పూర్తి చేయండి భయ్. आओ भाई करीब आ जाओ। हदीस में आता है कि जो आदमी अल्लाह की तरफ एक बारिश आता है, अल्लाह ताला उसकी तरफ एक हाथ आते हैं। जो आदमी अल्लाह की तरफ एक हाथ आता है, अल्लाह ताला की रहमत उसकी तरफ दौड़कर चलती है। ये आपको इसलिए करीब किया जा रहा है ताकि अल्लाह की रहमत आपको पकड़ ले, और जिसको अल्लाह की रहमत होना हो गई वो आगे बढ़े। మరి ఎవరికైతే అల్లాహ్ యొక్క దైవానుగ్రహం కావాలంటే వారు ముందుకు రండి. ఎవరైతే అల్లాహ్ వైపు ఒక జానుడు వస్తా ఉన్నారో అల్లాహ్ తాలా వారి వైపు ఒక మూరుడు వస్తా ఉన్నాడు. ఎవరైతే వారు చిన్నగా నడుచుకుంటా వస్తా ఉన్నారో అల్లాహ్ తాలా వారి వైపు పరిగెత్తుతా వస్తా ఉన్నాడు. కాబట్టి అల్లాహ్ యొక్క అనుగ్రహం మనకు కావాలంటే ఇన్షాల్లా దగ్గరికి రండి, కలిసిమెలిసి కూర్చోండి అంటా ఉన్నారు. अच्छा भाई एक बात और, बात शुरू करने से पहले आप में से जो भाई दरमियान बयान के बीच में उठकर जाना चाहते हैं वो जरा हाथ उठाकर बता दो। మొట్టమొదటి మాట దేవుని మాటలు మొదలు పెట్టే ముందు మధ్యలో ఎవరైతే ఇక్కడి నుంచి లేచి పోవాలనుకుంటా ఉన్నారో వాళ్ళు ఒక తూరి చేతులు ఎత్తండి అంటా ఉన్నారు. ఎత్తండి బట్టి ఎవరు పోతారో లేచి. कौन जाने वाले हैं? ఎవరన్నా పోయే వాళ్ళు ఉన్నారా మధ్యలో? ఇన్షాల్లా అయిపోయినంత బయాన్ అయిపోయినంత వరకు ఎవరన్నా లేచిపోయే వాళ్ళు ఉన్నారా? ఉండేవాళ్ళు పోయేవాళ్ళంటే ఒక మాట చేయొచ్చండి అంటా ఉన్నారు. कोई नहीं जाएगा इंशाल्लाह, सब बैठेंगे आखिर तक। ఇన్షాల్లా సబ్కే సబ్ బైఠేంగే భయ్, అందరూ కూర్చుంటారు, ఎవరు పోకుండా. वाह 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 वाह, ये तो बड़े अच्छे लोग हैं भाई। అల్హమ్దులిల్లా, మీరు చాలా మంచివారంట. హజరత్ గారు చెప్తా ఉన్నారు, చాలా ఉత్తములు. जहाँ भी इज्तिमा में गए बीच में लोग उठकर चले जाते हैं, आप लोग शुरू से नियत करेंगे आखिर तक बैठेंगे, ऐसे लोग बहुत अच्छे होते हैं। అల్హమ్దులిల్లా, ఇతర సమావేశాలు అయితే మధ్య మధ్యలో పోతా ఉంటారు, కానీ మొదట్లోనే మీ యొక్క గుణం మాకు తెలిసిపోతా ఉంది. ఎందుకోసం అంటే మీరు ఎవరు పోయే సంకల్పం లేకుండా అందరూ ఆఖరి బయాన్ వరకు వినేదాన్ని కూర్చున్నారు. కాబట్టి మీరు చాలా మంచి వాళ్ళు అని మన గురువు గారు పొగుడుతా ఉన్నారు మిమ్మల్ని. अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाह नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुहु व नु'मिनु बिही व नतवक्कलु अलैहि व नऊज़ु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्यिआति अअमालिना मन यहदिहिल्लाहु फला मुदिल्ल लहु व मन युद्लिलहु फला हादिय लहु व नशहदु अन ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीक लहु
ونشهد أن سيدنا ونبينا ومولانا محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا صلى الله تبارك وتعالى عليه وعلى آله وأصحابه وأزواجه وذرياته وبارك وسلم تسليما كثيرا كثيرا. أما بعد، فقد قال الله سبحانه وتعالى: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. كل نفس ذائقة الموت فإنما توفون أجوركم يوم القيامة فمن زحزح عن النار وأدخل الجنة فقد فاز وما الحياة الدنيا إلا متاع الغرور. وقال النبي صلى الله عليه وسلم: إنما الدنيا خلقت لكم وإنكم خلقتم للآخرة، أو كما قال عليه الصلاة والسلام. میرے محترم بھائیوں، بزرگوں اور عزیزوں، اللہ تبارک تعالیٰ ہمارے یہاں جمع ہونے کو اپنے فضل و کرم سے قبول فرمائے. ایسی مجلسیں جس میں اللہ تعالیٰ کو یاد کیا جاتا ہو، کسی طرح سے یاد کیا جائے. اللہ تعالیٰ کو یہ مجلسیں اتنی پسند آتی ہیں کہ ان مجلسوں میں بیٹھنے والوں کی مغفرت کروانے کے لیے اللہ تعالیٰ فرشتوں کو بھیجتے ہیں، اور یہ فرشتے یہاں مجلس میں شریک ہوتے ہیں اور پھر واپس جا کر اللہ تعالیٰ کو بتاتے ہیں کہ اس مجلس میں اللہ آپ کو یاد کر رہے تھے، آپ کی جنت کی طلب کر رہے تھے، آپ کے بنائے ہوئے دوزخ سے پناہ مانگ رہے تھے. تو اللہ تعالیٰ ان فرشتوں کو گواہ بنا کر کہتے ہیں کہ میرے بندے مجھے دیکھے بغیر جب مجھے یاد کر رہے ہیں تو میری طرف سے ان کی مغفرت کا اعلان ہے، اور دیکھے بغیر جب جنت کی طلب کر رہے ہیں تو میں نے ان کے لیے جنت طے کر دی، اور دیکھے بغیر جب جہنم سے ڈر رہے ہیں تو میں نے ان کو جہنم سے نجات دینے کا فیصلہ کر دیا. సోదరులారా, మన ముందర మన గురువు గారు ఈ యొక్క మజ్లిస్ అంటే సమావేశాల యొక్క మహత్యాన్ని గురించి, గొప్పతనాన్ని గురించి మన ముందర వివరిస్తూ ఉన్నారు. ఎవరైతే అల్లాహ్ కొరకు వివిధ ప్రదేశాల నుండి, వివిధ ఊళ్ళ నుండి ఒక చోట అల్లాహ్ కొరకు సమావేశం అవుతా ఉన్నారో, మరి ఇటువంటి సమావేశంలో పాల్గొన్నటువంటి వారి యొక్క పాపాలను అల్లాహ్ తఆలా క్షమిస్తా ఉన్నానని అల్లాహ్ యొక్క వాగ్దానం ఉన్నది. మరి అంతేకాకుండా ఎవరైతే ఇటువంటి సమావేశాల్లో పాల్గొంటా ఉన్నారు, ఇక్కడ మనతో పాటు దేవదూతలు కూడా ఉన్నారు. అల్లాహ్ తఆలా దేవదూతలు పంపిస్తా ఉన్నాడు. మరి ఇక్కడ మనం అల్లాహ్ యొక్క నామస్మరణలో మునుగున్నాం, దేవుని యొక్క ప్రార్థనలో మునుగున్నాం, దేవుని యొక్క మాటల్లో మునుగున్నాం. ఈ యొక్క విషయాలను అల్లాహ్ తఆలాతో చర్చించడం జరుగుతూ ఉన్నది. అల్లాహ్ తఆలాకు అన్ని తెలుసు, కానీ అడుగుతా ఉన్నాడు, ఏమి కోరుకుంటా ఉన్నారు నా దాసులు, నా యొక్క బంధాలు అంటే. దేవదూతలు అంటా ఉన్నారు, వారు స్వర్గాన్ని కోరుకుంటా ఉన్నారు, నరకాన్ని నుంచి రక్షించమని కోరుకుంటా ఉన్నారు. అల్లాహ్ తఆలా అంటా ఉన్నాడు, వారు నన్ను చూడకుండానే నా యొక్క ప్రసన్నత కొరకు, నా రాజీ కొరకు ఒక చోట సమావేశమై ఈ యొక్క సమావేశంలో పాల్గొని నన్ను గురించి వారు నా ప్రార్థన చేస్తూ ఉన్నారు, నన్ను స్మరిస్తూ ఉన్నారు. ఓ దేవదూతలారా, మీరు సాక్ష్యం ఉండండి, వారి యొక్క పాపాలు కూడా నేను క్షమిస్తా ఉన్నాను. మరి మీరు సాక్ష్యం ఉండండి, వారికి స్వర్గాన్ని ప్రసాదిస్తా ఉన్నాను. మీరు సాక్ష్యం ఉండండి, వారి నరకాగ్ని నుంచి వారిని తప్పిస్తా ఉన్నాను. అటువంటి మజ్లిస్ ఇది. ఎవరైతే ఈ సమావేశాల్లో పాల్గొంటా ఉన్నారో వారి యొక్క పాపాలను అల్లాహ్ తఆలా క్షమిస్తా ఉన్నాడు. మరియు ఇంకో రివాయతులు ఏమాట వస్తూ ఉన్నది, వారి పాపాలను అల్లాహ్ తఆలా పుణ్యాలుగా మారుస్తూ ఉన్నాడు. హదీస్లో ఏమాట వస్తూ ఉన్నది, తీర్పు దినము నాడు స్వర్గంలో కొందరు వ్యక్తులు ముత్యాల సింహాసనాలపై కూర్చొని ఉంటారు. చూసేవాళ్ళు చూస్తారు, వీళ్ళకి ఇంత దర్జా ఎట్లా లభించింది, వీరికి ఇంత దర్జా ఎట్లా లభించింది. అడిగితే వాళ్ళు అంటా ఉన్నారు, దేవదూతలు అంటా ఉన్నారు, వీరు ప్రపంచంలో వీళ్ళు షహీదులు కాదు, మరి పైగంబర్లు కాదు, ప్రవక్తలు కూడా కాదు, మరి వీరికి ఎందుకు ఇంత దర్జా పరలోకంలో లభించింది అంటే, స్వర్గంలో లభించింది అంటే, వీరు అల్లాహ్ కొరకు ఒక చోట సమావేశమైనారు, మరి అల్లాహ్ కొరకు విడిపోతా ఉన్నారు. అటువంటి వారికి అల్లాహ్ తఆలా స్వర్గంలో స్వర్గ సింహాసనాల మీద ఆశీనులయ్యేటువంటి ప్రాప్తాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. भाई दोस्तों और बुजुर्गों, अल्लाह तबारक तआला ने हमारी हिदायत के लिए अपने प्यारे नबी हजरत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम पर अपनी मुबारक किताब यानी कुरान पाक नाजिल फरमाई. इस कुरान पाक में अल्लाह ताला ने अपने बंदों और बंदियों को
सबसे ज्यादा जिस बात की फिक्र दिलाई वो अपने मौत को याद रखने की है। इसलिए जो आयत आपके सामने पढ़ी गई उसमें सबसे पहली बात अल्लाह ने फरमाई कुल्लु नफ्सिन ज़ाइक़तुल मौत, कि हर जानदार को मौत का मजा चखना है। भाई बंद करो भाई, సెల్ల బంద్ కరో भाई, సెల్లులు ఆఫ్ చేయండి కొద్దిసేపు. మన గురువు గారు ఏమంటా ఉన్నారంటే कुरान किसी इंसान का कलाम नहीं, कुरान अल्लाह का कलाम है. కురాన్ ఏ మానవుల యొక్క గ్రంథం కాదు, కల్పిత గ్రంథం కాదు, కవిత్వం కాదు. అల్లాహ్ యొక్క దైవదత్త గ్రంథం కురాన్. అటువంటి పవిత్రమైన కురాన్ గ్రంథాన్ని ముసల్మాన్లైన మనకు అల్లాహుతాలా ప్రసాదించినాడు. అందులో మీ ముందర ఒక వాక్యం చదవడం జరిగింది. కోన్ భయ్యను ఆప్ కరో భయ్యా, ఆప్ కర్ దాల్ నై ఆయే తో దూసరోं को दो. అందులో మన ముందర ఒక వాక్యం చదవడం జరిగింది. కుల్లు నఫ్స్ జాయిఖతుల్ మౌత్, పుట్టిన ప్రతి ఒక్క జీవు కూడా చావు రుచి పొందాల్సిందే. ప్రపంచంలో అన్ని రుచులు తెలుసు మనకు, వస్తువుల యొక్క రుచులన్నీ తెలుసు మనకు, హల్వా రుచి, బిర్యానీ, అన్ని రుచులు తెలుసు. కానీ చావు రుచి మనకు తెలియదు. ఏ పొద్దుైతే మలకల్ మౌత్ మన మీద, శరీరం మీద, బొటన వేరేల మీద చేయేస్తాడో ఆ రోజు మన నరాల నుంచి ప్రాణం తీస్తాడో ఆ రోజు చావు రుచి అర్థమవుతుంది. ఏడ్చే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, నోరు తెరిచే వాళ్ళు నోరు తెరుస్తూ ఉంటారు, కన్నుగుడ్లు పైకి కింది తిరుగుతూ ఉంటారు, కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉంటారు, అరిచే వాళ్ళు అరుస్తూ ఉంటారు, నీళ్లు పోయింది అంటారు ఆ కష్టంలో. ఆ ప్రాణం పోయే కష్టాన్ని గురించి మన గురువుగారు చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఆ చావు యొక్క రుచి పొందాల్సిందే. ఇతరులు అంటా ఉన్నారు జాతస్య మరణం ధ్రువం, పుట్టినవాడు గిట్టక తప్పదు, తప్పనిసరిగా చనిపోవాల్సిందే. ఆ చావు మనందరి కోసం కాచుకున్నది. అల్లా ఖురాన్లో మనందరి ఈ యొక్క విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాడు. పుట్టిన ప్రతి ఒక్క జీవి కూడా చావవలసిందే. दुनिया में बहुत से लोग ऐसे मिलेंगे जो ये कहते हैं कि अल्लाह नहीं है, जन्नत नहीं है, जहन्नम नहीं है, नबी नहीं है. दुनिया में सब खाली बेकार बातें हैं. मगर उनसे कहा जाए, पूछा जाए तो ठीक है, आपकी बात अगर मान भी लिया जाए तो क्या मौत भी नहीं है? तो जो अल्लाह का इनकार करने वाला है वो कहेगा कि नहीं भाई मौत तो है. तो मौत ऐसी हकीकत है कि अल्लाह की हस्ती का इनकार करने वाला भी मौत का इकरार करता है. ఏమంటా ఉన్నారంటే ఎవరైనా నాస్తికులను దేవుడు లేడనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు లేదంటా ఉన్నారు, స్వర్గం కూడా లేదంటా ఉన్నారు, నరకం కూడా లేదంటా ఉన్నారు. కానీ వాడు ఎంత అవిశ్వాస అయినప్పటికీ, నాస్తికుడు దేవుడు లేడు అనేవాడప్పటికీ ఏనైనా చావు ఉందా లేదా అంటే ఆ చావు ఉంది అంటా ఉన్నాడు. చచ్చిపోయేదాన్ని ప్రతి ఒక్కడు నమ్ముతా ఉన్నాడు. కానీ పరలోకాన్ని, స్వర్గాన్ని నమ్మడంలా అవిశ్వాసులు కూడా, మరి నాస్తికులు దేవుడు లేడనే వాళ్ళు కూడా చావు ఉంది అని ప్రకటిస్తా ఉన్నారంట. अब इस मौत के बारे में अल्लाह ने फरमाया कि कुल्लु नफ्सिन ज़ाइक़तुल मौत, के हर जानदार को मौत का मजा चखना है. ये मजा कैसा होता है? चुनाचे किताबों में लिखा है कि बनी इसराइल के कुछ आबिद लोगों ने, इबादत करने वालों ने अल्लाह से दुआ की कि अल्लाह हम ये मालूम करना चाहते हैं कि मौत का मजा कैसा होता है. तो अल्लाह ताला ने उनसे कहा कि फलां कब्रिस्तान के पास जाओ और फिर वहां जाकर आवाज लगाओ. अब उस कब्रिस्तान के पास ये लोग गए और जब वहां से आवाज लगाई तो उन खबरों में से आवाज आई कि पूछो क्या पूछना चाहते हो. तो इन आबिदों ने पूछा कि हम ये मालूम करना चाहते हैं कि मौत की तकलीफ कैसी होती है. तो उन खबरों के अंदर से आवाज आई कि हमको दुनिया से मरे हुए 50 साल हो गए, मगर जब रूह निकाली जा रही थी, जब जान जा रही थी, तो हमारी हड्डियों को जो तकलीफ हुई है वो आज तक हमारी हड्डियों में बाकी है. ये ऐसी सख्त चीज है. అల్లా మన అనుగ్రహించుగాక. ఈ చావును గురించి అల్లాహ్ తఆలా ఖురాన్లో కుల్లు నఫ్స్ జాయిఖతుల్ మౌత్, పుట్టిన ప్రతి ఒక్క జీవి కూడా చావు రుచి పొందాల్సిందే అంటా ఉన్నారు. అల్లాహ్ తఆలా యొక్క ఆజ్ఞ ఉన్నది. కానీ చావు రుచి అంటే ఏమి, చావు యొక్క కష్టం ఏమి అనే దాని గురించి మనం తెలుసుకోవాలంటే చెప్తా ఉన్నారు. బనీ ఇస్రాయేల్ సంతతిలో కొందరు భక్తులు మాట్లాడుకున్నారు, అరే ప్రపంచంలో మనకు అన్ని రుచులు తెలిసినాయి కదా, చావు కష్టము, చావు రుచి అనేటది మనం తెలుసుకోవాలని అల్లాహతో దువా చేస్తే అల్లాహ్ తఆలా నుంచి ఆజ్ఞ అయింది, ఫలాని ఖబర్స్థాన్లోకి వెళ్ళండి, గోరిలా స్థానంలోకి మీరు వెళ్ళండి, అక్కడ పోయి మీరు అల్లాహతో దువా చేయండి. తర్వాత మీరు చూడండి, సమాధి యొక్క ఖబర్స్థాన్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడ అల్లాహతో దువా చేస్తే అల్లాహ్ తఆలా ఆ సమాధుల్లో ఉండే వ్యక్తికి, ఒక వ్యక్తికి మాట్లాడే శక్తిని ఇచ్చినాడు. ఏం కావాలి మీరు, ఎందుకోసం మీరు ఇచ్చినారంటే
మేము చావు రుచి అంటే చావు కష్టం అనేది ఎటాడిది అడిగి మిమ్మల్ని తెలుసుకోవాలని మేము వచ్చినాము అని ఈ యొక్క వ్యక్తులు ఆబిదులు అంటే దైవ ప్రార్థనా పరులు చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన అంటా ఉన్నారు, ఆ సమాధిలో ఉండేటువంటి వ్యక్తి అల్లాహుతఆలా మాట్లాడిన శక్తిని ఇచ్చినాడు ఆయనకు. అయ్యో దాని గురించి మీరు అడుగుతా ఉన్నారా, మేము చచ్చిపోయి ఇప్పటికి 50 సంవత్సరాలు అయిపోయింది, సమాధుల్లో పెట్టబడి ఉన్నాం, గోరుల్లో పెట్టబడి ఉన్నాం, కానీ మా మూలగల నుంచి తీసిన చావు ప్రాణం పోయేటువంటి కష్టము ఇప్పటికి కూడా మా నుంచి దూరం కాలేదు అన్నారు. ఆ విషయం మన గురువు గారు చెప్తా ఉన్నారు. भाई अल्लाह ताला इस मौत की सख्ती से हमारी हिफाजत फरमाए। मौत इंसान के लिए आसान भी होती है और मौत इंसान के लिए मुश्किल भी होती है। कैसे इंसान के लिए मौत आसान होती है और कैसे इंसान के लिए मौत मुश्किल होती है। जो इंसान नेक बनता है अल्लाह उसके ऊपर मौत को आसान कर देते हैं, और जो आदमी दुनिया में अल्लाह की नाफरमानी के साथ जिंदगी गुजारता है, जुल्म और सितम के साथ जिंदगी गुजारता है, दुनिया की मोहब्बत को असल समझता है, अपनी आखिरत की तैयारी नहीं करता, उसके लिए मौत सख्त हो जाती है। సోదరులారా, అల్లాహుతాలా మనకు చావు యొక్క కష్టాన్ని నుంచి రక్షించుగాక. మనకు ప్రాణం పోయేటువంటి కష్టాన్ని నుంచి, సకరాత్ యొక్క కష్టాన్ని నుంచి అల్లాహుతాలా మనను కాపాడుగాక. సులభంగా మన ప్రాణం పోయేటప్పుడు కలిమా పఠిస్తూ పోయే భాగ్యాన్ని మనకు అల్లాహ్ ప్రసాదించుగాక. మరి చావు అనేది చాలా మంది, కొంతమందికి ప్రాణం పోయేటప్పుడు కష్టమవుతుంది, ఇదే చావు కొందరికి మేలుగా కూడా అవుతుంది. యథార్థంగా పెద్దలు ఈ విధంగా అంటాను, కౌన్ కహతా హై మోమిన్ మర్ గయా, कौन कहता है मोमिन मर गया, अपने ఖైదీ से छुटकर अपने घर गया. అరే ఎవరు అంటా ఉన్నారు చచ్చిపోయినాడు, మోమిన్ విశ్వాసిని చచ్చిపోయినాడని ఎవరు అంటా ఉన్నారు? ఈ బందిఖానా నుంచి విడిచిపెట్టుకొని తన నిజస్థానమైనటువంటి పరలోకము, అది నిజస్థానం, అక్కడికి వెళ్ళిపోయినాడు. మరి ఎందుకు చచ్చిపోయినాడు అంటా ఉన్నారు? చెప్పడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, కొంతమందికి చావు కష్టమవుతుంది, కొంతమందికి సులభమవుతుంది. ఎవరైతే మంచి పనులు చేసుకుంటారో, అల్లాహ్ నమ్ముతారో, మరి అల్లాహ్తో సాటి కల్పించకుండా జీవితాన్ని గడుపుతారో, 5 పూట్ల నమాజ్ చేస్తారో, కలిమా పఠిస్తారో, ఉపవాసాలు ఉంటారో, దాన ధర్మాలు చేస్తారో, మరియు ఖురాన్ తిలావత్ చేస్తారో, దైవనామస్మరణ చేస్తూ అల్లాహ్ యొక్క భీతితో జీవితాన్ని గడిపే వారికి చావు సులభము. అంతేకాకుండా చావు విశ్వాసి కొరకు కానుక అన్నారు అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. చావు విశ్వాసి కొరకు కానుక. అర్థమవుతుందా లేదా మీకు? చావు విశ్వాసి కొరకు బహుమానం. చావును కోరుకుంటా ఉన్నారు మహనీయులు. మరి దాని తర్వాత ఈ విధంగా మన గురువు గారు అంటా ఉన్నారు, ఎవరికి చావు అనేది కష్టమవుతుంది అంటే, ఎవరైతే దేవునికి సాటి కల్పించి చెడ్డ పనులు చేస్తారో, అధర్మ కార్యాలు చేస్తారో, దేవునికి చట్ట వ్యతిరేకంగా షరియత్ ప్రకారం జీవితాన్ని గడపకుండా ఉంటారో, కలిమాను తిరస్కరిస్తారో, విగ్రహారాధనలో మునిగుంటారో, అటువంటి వారికి అల్లాహ్ను విడిచిపెట్టి తన ఇష్టానుసారంగా జీవితాన్ని గడిపినటువంటి వారికి ఈ చావు కష్టమవుతుంది అంటా ఉన్నారు. ऐसी मिसालें अल्लाह ने दुनिया में बताई हैं और किताब में लिखने वालों ने किताबों में ऐसी मिसालें जमा की हैं ताकि इसके जरिए से हमको इबरत हासिल हो और अपनी जिंदगी को हम सही करने की फिक्र करने वाले बने। एक अल्लाह का नेक बंदा जा रहा था, मलिकुल मौत इंसानी शक्ल में उसके सामने आए और आकर सलाम किया। उस अल्लाह के नेक बंदे ने जवाब दिया तो उन्होंने कहा कि मैं मलिकुल मौत हूँ, आपकी रूह ले जाने के लिए आया हूँ। तो उस अल्लाह के नेक बंदे ने कहा तो अरे ये वक्त के लिए तो मैं बहुत दिनों से इंतजार कर रहा था, फौरन मुझे ले जाओ। तो कहा कि नहीं, अल्लाह ने मुझसे कहा है कि मेरे नेक बंदे से पूछो कि वो जिस हालत में मरना चाहता है उस हालत में आपकी रूह निकालूं, तो इसलिए आप बताइए कि आप किस हाल में मरना चाहते हैं। तो उस अल्लाह के नेक बंदे ने कहा कि मुझे इतना टाइम दे दो कि मैं वजू कर लूँ, 2 रकात नमाज पढ़ लूँ, और जब आखिरी सजदे में रहूंगा, दूसरे रकात की दूसरे सजदे में रहूंगा, तो सजदे में मेरी रूह निकाल देना। चुनांचे इसका मौका दिया गया। तो अल्लाह का नेक बंदा वजू किया, इत्मीनान से 2 रकात नमाज पढ़ी, और दूसरी रकात का जब दूसरा सजदा था तो उसमें बड़ी आसानी के साथ उसकी रूह निकल गई। तो अब आदमी अगर मेहनत करके अपनी जिंदगी को नेक बना लेता है, अच्छी बना लेता है, तो अल्लाह उसके लिए मौत को आसान भी करते हैं। సోదరులారా, సజ్జనులు దైవప్రియుల యొక్క ప్రాణాలను మల్కల్ మౌత్ మృత్యుదూత, చావుదూత ఇజ్రాయిల్ అలైహిస్సలాం ఏ విధంగా తీస్తారో దాని గురించి ఒక ఉదాహరణ మన గురువు గారు మన ముందర చెప్పడం జరిగింది. మల్కల్ మౌత్ ఒక
విశ్వాస యొక్క ప్రాణం తీసేటందుకు వెళ్ళినాడు. సలాం అయిన తర్వాత అంటా ఉన్నారు మలకల్ మౌత్ అంటే మృత్యుదూత, అయ్యా నేను మీ ప్రాణం తీసేదానికి వచ్చి ఉన్నాను. మనమైతే చావు పేరు ఎత్తుకుని బట్టి ఏమవుతుంది మన పరిస్థితి? ఏమైతే అర్ధరాత్రి పూట ఒకడు వచ్చి తలుపు తట్టినాడు. తలుపు తట్టి బయటకు వచ్చిన తర్వాత ఇదో నీకు అరెస్ట్ వారెంట్ ఉన్నది భయ్, ఎక్కడెక్కడైతే సెల్లులు ఉన్నాయో అల్లాహ్ కొరకు ఒక అర్ధగంట గంట ఆఫ్ చేయండి. మొట్టమొదట నా సెల్లు ఆఫ్ చేయి, అలా ఇబ్బంది అవుతుంది భయ్. కొద్దిసేపు దైవం నుంచి ఆఫ్ చేయండి. దీనివల్ల చాలా మేలు, ప్రశాంతంగా మనం మాట వినగలుగుతాం. ఎవరైతే వినగలుగుతారో ఇన్షాల్లా ఆచరించగలుగుతారు, మరి వేరే వాళ్ళు కూడా చెప్పగలుగుతారు. అట్లా లేకుండా మనమే గడపడగా ఉంటే మన పరిస్థితి పరిశానంగా ఉంటే వేరే వాళ్ళకి ఏం చెప్తాం? ఏం చెప్తా ఉన్నా నేను క్యాబ్ వెళ్తే ఏం చెప్తా ఉన్నా? దేని గురించి చెప్తాను అవి? అరెస్ట్ వారెంట్ అది కదా మన సార్ గారు బాగా జ్ఞాపకం పెట్టుకొని ఉన్నారు. మీరు ఇంకా ఎక్కడెక్కడో ఉన్నారు. అరెస్ట్ వారెంట్ ఒక అర్ధరాత్రి పూట తలుపు తట్ట ఎవరు వచ్చినారు అంటే ఒక వ్యక్తి లోపల నుంచి ఇంటి యజమాని బయటకు వచ్చినాడు, అరెస్ట్ వారెంట్ చేతికి ఇచ్చినాడు. ఏమైతే దాని పరిస్థితి? నోట్లోంచి మాట రాదు, గడగడ వణుకుతాడు, ఏమి నాలిక లోపలికి పెరగకపోతుంది, బీపీ కూడా పెరిగిపోతుంది. ఎందుకు అర్థం ఏం తెలుసు, ఆ జీవితం తెలుసు. ఎందుకు ఎతకపోతారు, జైలు వేస్తారు, దాని తర్వాత కొడతారు, తిడతారు, రకరకాల అవమానాలు. అట్లాగా ఎప్పుడైతే విశ్వాసి దగ్గరికి మల్కల్ మౌత్ పోవడం జరిగిందో, సలాం అలైకుం వాలేకుం సలాం, అయ్యా నీ ప్రాణం తీసేదానికి వచ్చినాను అన్నారు. అదే అవిశ్వాసి అయితే భయపడతాడు. విశ్వాసి అల్లాహ్ మీద నమ్మకుండేవాడు, అయ్యా నీకోసం చాలా రోజుల నుంచి చాలా కాలం నుంచి కాచుకున్నాను, సుస్వాగతం మీకు, మరహబా మరహబా అన్నాడు. ఎవరు? విశ్వాసి. అన్న తర్వాత మరి అల్లాహ్ తాలా నీకు ఒక సహులత ఇవ్వడం జరిగింది. అదేమంటే నువ్వు దేవుని యొక్క భక్తుని కాబట్టి, విశ్వాసి కాబట్టి నువ్వు ఏ స్థితిలో నీ ప్రాణం తీయమంటే ఆ విధంగా తీయమని అల్లాహ్ యొక్క ఆజ్ఞ అయింది. నువ్వు ఎప్పుడు తీయమంటావు చెప్పు, ఏ స్థితిలో తీయమంటావు చెప్పు అంటే, విశ్వాసి అతనికి ఏమి ఇష్టం అంటే నమాజే కదా, దైవ ప్రార్థన ఇష్టం అన్నమాట విశ్వాసులకు, అంతే కదా. చేప ఎక్కడ ఉంటుంది? బయట వేస్తే ఏమవుతుంది దాని పరిస్థితి? అందుకే హదీసులే మాట వస్తా ఉన్నది, జిస్ ఆదమీ కా దిల్ మస్జిద్ మే అటకా హో, ఎవని హృదయం అయితే మసీదులో లగ్నమై ఉన్నదో అల్లాహ్ తాలా తీర్పు దినము నాడు దైవ సింహాసనం యొక్క నీడను ప్రసాదిస్తా ఉన్నాడు. మరి ఇన్షాల్లా మనం కూడా ఎక్కడ ఉండాలి అంటే ఎల్లప్పుడూ మసీదులోనే ఉండాలనే లే, హృదయం ఇన్షాల్లా మసీదులో ఉండాలి. ఎప్పుడు టైం అవుతుంది, ఎప్పుడు పోవాలి, ఎప్పుడు నమాజ్ చదవాలి, ఇది విశ్వాస లక్షణం. విశ్వాసం నాడు అయ్యా నాకు ప్రపంచంలో ఇంటికంటే ఇష్టమైంది ఏముంది? అల్లాహ్ ప్రార్థన, అల్లాహ్ ముందర తలబెట్టడం నాకు చాలా ఇష్టమైంది. కాబట్టి నేను నమాజ్ చేసేటప్పుడు నమాజ్ స్థితిలో 2 రకాతులు సజ్దా సమయంలో మీరు నా ప్రాణాన్ని తీయండి, నేను అల్లాహ్ సాన్నిధ్యంలోకి వెళ్ళిపోతాను. అల్లాహ్ అడగచ్చు, ఏ స్థితిలో నన్ను వదిలి ఓ అల్లాహ్ అని ప్రార్థన చేస్తూ చేస్తూ రుకు చేసి సజ్దా స్థితిలో నీ దగ్గరకు వచ్చినానంటే అల్లాహ్ తల కరుణిస్తాడు. అందుకోసం నన్ను ఆ విధంగా మీరు తీయండి. ఎందుకోసం? విశ్వాసి కాబట్టి. మరి మనందరం విశ్వాసాలుగా మారాలా లేదా? ఇన్షాల్లా నమాజ్ చేయాలా లేదా? ఇన్షాల్లా ఎప్పుడు చేయాలా? ఇస్తిమాకు వచ్చినప్పుడే కదా, ఇంటికి పోయినాక చేస్తామా? ఇన్షాల్లా ఎవరెవరు చేసేదాన్ని ఎండ్లోకి పోయిన తర్వాత 5 పూట్ల నమాజ్ చేసేదానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? సబ్జెక్టు ఇన్షాల్లా. అల్లాహ్ తాలా మనందరిని అంగీకరించుగాక. అంతిమ శ్వాస వరకు మనము ఏమి జమాత్ నమాజ్ చదివే అవకాశాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. అదేవిధంగా విశ్వాస సజ్దాలేకి పోవడం జరిగింది, అతని యొక్క ప్రాణం తీయడం జరిగింది. కాబట్టి మంచివాడు మంచివాడిగానే ఉంటాడు, విశ్వాసిగా జీవితాన్ని గడపాలా అన్నారు గురువు గారు. అద్భుతం. और एक वाक़या लिखा है कि एक बहुत मालदार आदमी था और हर वक्त माल कमाने की फिक्र और माल को जमाने की फिक्र, और बहुत बेहतरीन कोठी उसने बना लिया और अच्छे अच्छे खाने, अच्छे अच्छे कपड़े, इसी में अपनी इज्जत समझा, अपनी मौत को भूलकर जिंदगी गुजार रहा था। एक दिन वो अपना दरबार सजा हुआ था, उसके दोस्त यार अहबाब सारे लोग मौजूद थे और पहरा देने वाले दरवाजे पर पहरा दे रहे थे। तो एक फकीर आया, फकीर आकर उसने दरबानों से कहा कि जाकर अपने बादशाह से कहो कि आपसे कोई मिलने आया है। तो उन्होंने कहा कि अरे तुम जैसे फकीर से हमारा बादशाह मिलेगा? तो उस फकीर ने कहा कि जरूर मिलेगा, तुम जाकर कहो। अब ये जाकर जब बादशाह से बोले तो बादशाह ने कहा कि अरे फकीर होकर इतनी हिम्मत उसकी कि मुझसे मिलना चाहता है, उसको मार कर भगाओ। जब वो आया, वो आने से पहले ही जोर जोर से फिर
खटका मारना, दरवाजे पर मारना शुरू किया। तो बादशाह ने कहा कि ये कौन बदतमीज है जो इतनी जोर से खटका मार रहा है। कहा ये वही फकीर है, जाओ मजा चकाओ। अब वो मजा चकाने जब आए तो उस फकीर ने कहा कि अपने बादशाह से जाकर कहो कि मलिकुल मौत आया है। अब जाकर जब कहा तो बादशाह का सारा नशा उतर गया, पैसे का नशा, बादशाहत का नशा, महल का नशा, अच्छे खानों का नशा, अच्छे कपड़ों का, अच्छी सवारियों का, फौज का, सारा नशा उतर गया। इसलिए मैं वो फकीर चलता हुआ अंदर भी आ गया और बादशाह उससे आगे हाथ जोड़कर इल्तिजा करने लगा कि अरे मेरे बजाय किसी और को ले जाओ, ये सब मेरे सामने बैठे हुए हैं, इनमें से जिसको चाहे ले जाओ, मुझे छोड़ दो। कहा कि नहीं, मुझे तुझे ही ले जाना है और इसी वक्त ले जाना है। कहा कम से कम इतना टाइम दे दो कि मैं अपने माल का हिसाब किताब बता दूं कि किसको क्या देना है और किससे क्या लेना है, ये मैं अपने बच्चों को बता दूं, इतना टाइम दे दो। कहा कि इतना टाइम नहीं है, हम तुम्हारे जैसे खुदा के नाफरमान नहीं है। जिस घड़ी जिस आदमी की रूह निकालना होता है उसमें 1 सेकंड पहले नहीं आते, उसके 1 सेकंड बाद नहीं निकालते, और उसी वक्त उसकी रूह को लेकर चला गया। సోదరులారా, ఇక్కడ ఎవరైతే దుష్టులుగా జీవితాన్ని గడుపుతారో, దుర్మార్గులుగా జీవితాన్ని గడుపుతారో వారు చక్రవర్తులు కానీ, మరి రాజ్యాధికారులు కానీ, ధనవంతులు కానీ, ఎవరన్నా కానీ వారి సావు ఏ స్థితిలో పోతుందనే విషయాన్ని మనం ముందర చెప్పడం జరుగుతా ఉన్నది. ముందు విశ్వాసి యొక్క చావుని గురించి మనకు చెప్పడం జరిగింది. ఏ స్థితిలో మనం కోరుకుంటే ఇన్షాల్లా ఆ స్థితిలో మన ప్రాణాన్ని తీసేదానికి సిద్ధంగా ఉన్నాడు. మరి అవిశ్వాసుల యొక్క పరిస్థితి, దుష్టుల యొక్క పరిస్థితి ఏమంటే, ఒక గొప్ప చక్రవర్తి పెద్ద భవంతిని కట్టించినాడు, అందులో దాని తర్వాత ధనాన్నంతా కూడబెట్టినాడు, ఆభరణాలను కూడబెట్టినాడు, పెద్ద ఆడిటోరియం మాదిరి తయారు చేసినాడు, అందరూ వస్తా ఉన్నారు, ఓహ్వా ఓహ్వా అంటా ఉన్నారు. ఒక మారు అదేవిధంగా సింహాసనం మీద కూర్చొని అందరూ ఓహ్వా ఓహ్వా అంటా ఉన్నారు. అందులో ఒక వ్యక్తి వచ్చి, ఒక ఫకీర్. ఫకీర్ అంటే ఎవరు ఫకీర్ అంటే అడుక్కునేవాడు మనం అనుకునేది, కానీ ఈ ఫకీర్ ఆ ఫకీర్ కాదు. ఈ ఫకీర్ ఏమే అందరిని ఎత్తుకొని పోయేవాడు, మారుమారుగా వచ్చేవాడు, మారుమారుగా వాకిలు దొరుకుతా ఉన్నాడు, మారుమారుగా ఎత్తుకొని పోతా ఉన్నాడు. ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే మనం ఏడుస్తున్నాం, బయట కూర్చుని లబలం మొత్తుకుంటారు, ఆడవాళ్ళు గుడ్డలు దించుకుంటారు, నా కొండ కూలిపోయింది అంటారు, నా పర్వతం కూలిపోయింది అంటారు, అబ్బా మహా దానపరుడు పోయినాడు అంటారు. అది వీళ్ళు ఏడుస్తుంటే మలకలు మోతుంటాడు. ఎవరి పిచ్చోళ్ళారు, మీరెందుకు ఏడుస్తా ఉన్నారు అతని గురించి? అతనికి నేనేమన్నా అతని ఆఖరు ఆహారాన్ని నేనేమన్నా మెతుకునేమన్నా దూరం చేసినానా, ఆఖరు శ్వాసను ఏమైనా దూరం చేసినానా, లేక అతని యొక్క ఆఖరి నీటి చుక్కనే దూరం చేసిన? అల్లా ఆజ్ఞ ఎన్ని రోజులు అతని జీవితాన్ని పెట్టినాడు, అతని ప్రాణం తీయమని ఆజ్ఞని తీసినాను. మరి అతని గురించి మీరు ఎందుకు ఏడుస్తా ఉన్నారు? మిమ్మల్ని గురించి మీరు ఏడ్చుకోండి. ఎందుకు మిమ్మల్ని గురించి మీరు ఏడ్చుకోవాలి? రోజు ప్రతి ఒక్క ఇంటికి 5 తూర్లు వస్తానా నేను, ఎప్పుడెప్పుడు ఈయన ప్రాణం తీయాలా అని, ఎవరు టైం అవుతుందా అని. కాబట్టి మిమ్మల్ని గురించి మీరు ఏడ్చుకోండి. సరే, ఇక్కడ మలకల్ మౌత్ వచ్చినాడు. ఎక్కడ ఏ రూపంలో? ఫకీర్ రూపంలో వచ్చి వాకిలు తెచ్చినాడు. వాకిలు దగ్గర ఆడుండే ద్వారపాలకుడు అంటా ఉన్నాడు. పోయి చక్రవర్తి చెప్పినాడు, అయ్యా ఎవరో ఒక ఫకీర్ వచ్చినాడు. మన దెబ్బ చూపించకూడదా నీకు, మన ప్రతాపం చూపించకూడదా అని. ఆడికి దగ్గరికి వచ్చిన తర్వాత చెప్పినాడు, అయ్యా అతను నిన్ను పొమ్మన్నాడు, చేయమన్నాడు. అరే ఫకీర్ వచ్చినాడని చెప్పు 2 తూరు ఎప్పుడైతే చెప్తా ఉన్నాడో మళ్ళీ అదే మాట అన్నాడు. అప్పుడు చెప్పినాడు మలకల్ మౌత్ దగ్గరికి పిలిచి, ఒరే నాయనా నేను ఎవరో కాదురా, మీ యొక్క యజమాని యొక్క ప్రాణాన్ని తీసేదానికి వచ్చిన మలకల్ మౌతం రా, మృత్యు దూతం, చావు దూతం రా అన్నాడు. ఆ మాట ఎప్పుడైతే వానికి చక్రవర్తికి ఇప్పుడు ధనవంతునికి చెప్పడం జరిగిందో, ధనవంతుడు ఆ నుంచి పరిగెత్తుకుంటా వస్తా ఉన్నాడు. అయ్యో నాతో పొరపాటు అయిపోయింది, ఏమనుకున్నారో మీరు, ఏమో అయ్యో మలకల్ మౌత్ గారు తప్పు అయింది, క్షమించండి. అరే మీరని నాకు తెలియదు, పరిగెత్తుకుంటూ రావడం జరిగింది. వచ్చిన తర్వాత నీ ప్రాణం దిగిన అల్లా యొక్క ఆజ్ఞ. అయ్యో నా ప్రాణమా, ఈ సంపాదించిన ధనమంతా మీరే తీసుకోండి లంచంగా. లంచం అంట మలకల్ మౌత్కు. లంచం ఇస్తే పోతాడు ఎన్నికే, మొత్తం మీరే తీసుకోండి. మలకల్ మౌత్ గారు, అయ్యా ఇజ్రాయిల్ సలాతు వసలాం గారు నన్ను విడిచిపెట్టండి. అరే నేను విడిచిపెట్టేదానికి రాలా, నేను నీ ప్రాణం ఇక్కడనే ఈ క్షణంలోనే తీమని అల్లాహ్ యొక్క ఆజ్ఞ, అందుకోసం నేను వచ్చినా. అట్లయితే నేను ఇంతవరకు నా భార్య బిడ్డలకు, నా బిడ్డలకు ఇంతవరకు లెక్కాచారం చెప్పనేలా, ఎవరెవరు భాగాలు వాళ్ళకి చేసి తర్వాత నా ప్రాణం మీరు దీంది అని చెప్పడం జరిగింది. అంటే అంతా అన్నాడు మలకల్ మౌత్. ఆ విధంగా అల్లా ఆజ్ఞ కాల, ఈ క్షణంలోనే ఇక్కడనే ఈ స్థితిలోనే నీ ప్రాణం దీవెన ఆజ్ఞ అయింది. అదే విధంగా వాడిని ప్రాణం తీయడం జరిగింది. అక్కడనే దబక్కన వాడు పడిపోయినాడు. మరి దుష్టుల యొక్క ప్రాణాలు ఆ విధంగా తీయడం జరుగుతుంది, విశ్వాసుల యొక్క ప్రాణాలు ఈ విధంగా తీయడం జరుగుతుంది. కాబట్టి మనం మాల్ వాలేవన్నా లేదా ఆమాల్ వాలేవన్నా, మాల్ ఆమాల్ అంతే కదా తేడా. ఎన్ని తేడా? ఒకే ఒక అక్షరం మాల్ ఆమాల్. మరి మాల్ ఎంతవరకు వస్తుంది?
ధనం ఎంతవరకు వస్తుంది? బ్రతికున్నంత వరకే కదా. దాని గురించి మన గురువారు ఇంకా విషయాలు చెప్పబోతారు. ఇన్షాల్లా మనం విశ్వాసులుగా మారాలి. మారదాం ఇన్షాల్లా. ఎవరెవరు విశ్వాసులుగా మారడానికి సిద్ధంగా ఉన్నారు? సబ్కే సబ్ తయారే. అల్లాహ్ కబూల్ ఫర్మాయే. మరి ముసల్మాన్ అందరం ముసల్మాన్లమే, అల్హమ్దులిల్లా. ప్రవక్త గారు ఉమ్మతీయులమే, ముసల్మాన్లమే. మన పేర్లేమో రిజిస్టర్లలో, పాస్పోర్ట్లలో, ప్రభుత్వం యొక్క దస్తావేజుల్లో అంటిల్లో ఉన్నాయి. కానీ మనం ముసల్మాన్లు ఇప్పుడు మోమిన్గా మారాలి. మోమిన్ అసలు. మోమిన్ అంటే ఏమి? విశ్వాసి. ఎవరినంటారు విశ్వాసి అని? ఎవరైతే సృష్టిలో ఏది కనిపించలేదో నమ్మేవాడిని విశ్వాసి అంటారు. అల్లాహ్ తఆలా మనందరికీ విశ్వాసంతోనే జీవితాన్ని గడిపే అవకాశాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించుగా. इसीलिए हदीस पाक में अल्लाह के प्यारे नबी ने फरमाया कि अल कय्युस बंदान नफ्सहु अमीर लिमा बादल मौत, कि सबसे समझदार आदमी, सबसे ज्यादा अक्लमंद आदमी, सबसे ज्यादा समझबूझ आदमी वाला आदमी वो है जो अपनी मौत पे याद रखे और मौत के बाद के लिए तैयारी कर ले। और आजिज और बेवकूफ और कमअक्ल आदमी वो है जो अपनी मौत को तो भूल जाए और ख्वाहिशात की सेवा करे और अल्लाह ताला से बड़ी बड़ी तमन्नाएं बांधे कि अल्लाह बड़े गफूर रहीम है, अल्लाह मेरे सब गुनाहों को माफ़ कर देंगे, और अपनी ज़िंदगी को बेदीगी के साथ गुजारे। इसलिए मेरे भाइयों, मौत आसान होने के लिए अपने आप को नेक बनाना, समझदार बनाना, मौत को याद रखने वाला और मौत की तैयारी करने वाला बनाना, तो फिर हमारी मौत आसान होगी। और अगर हम ख्वाहिशात की इंतबा इंसान करता रहेगा और अपनी मौत को भूल कर ज़िंदगी गुजारता रहेगा, आखिर की कोई तैयारी नहीं करेगा, तो फिर ऐसे इंसान अल्लाह उसके रसूल की नज़रों के अंदर ये कम अकल है और ऐसा आदमी है जिसको कोई अकल नहीं। इससे भाई हम समझदार अल्लाह और उसके रसूल की नज़रों में ईमान और आमाल वाले बनने से बनेंगे, और माल वाले बनने से, चीज़ों वाले बनने से दुनिया वाले चाहे हमको अकलमंद समझे, मगर अल्लाह उसके रसूल हमको अकलमंद नहीं कहेंगे। ఏమంటా ఉన్నారు సోదరులరా? ఎవరిని తెలివిమంతుడు, బుద్ధిమంతుడు అంటా ఉన్నారంటే, మహనీయులు, పెద్దలు గ్రంథాల్లో ఉన్న విషయం ఏమంటే, హదీసుల ద్వారా ఎవరైతే ఇహలోకంలో ఉంటూ చనిపోయిన తర్వాత మరణానంతర జీవితం కొరకు ఎవరైతే తయారు చేసుకుంటా ఉన్నారో, రాబోయే జీవితం కొరకు ఎవరైతే కృషి చేస్తా ఉన్నారో వారు బుద్ధిమంతులు. అంతేగాని విడిచిపెట్టేటువంటి జీవితం క్షణభంగురమైన జీవితం, అశాశ్వతమైన జీవితం, మరి విడిచిపెట్టేటువంటి ధన సంపదల కొరకు ఎవరైతే కృషి చేస్తా ఉన్నారో, మరి ఎంటమంటే రానటువంటి ఈ వస్తువుల కోసం ఎవరైతే ప్రాకులాడుతూ ఉన్నారో, ప్రపంచ ప్రేమలో మునిగున్నారో వీరు బుద్ధిహీనులు. మనకు అల్లాహ్ తఆలా తక్కువ జీవితాన్ని ప్రసాదించి ఉన్నాడో, చావు ఎప్పుడు వస్తుందో తెలియదు. నిజమైన బుద్ధిమంతుడు, నిజమైనటువంటి తెలివిమంతుడు ఎవడంటే, రాబోయే ఇన్షాల్లా పరలోక జీవితం కోసం మనం కృషి చేయాలి, అల్లాహ్ను ప్రసన్నం చేసుకోవాలి, అల్లాహ్ యొక్క ఆజ్ఞానుసారంగా మన జీవితాన్ని గడపాలి, అల్లాహ్ యొక్క ఆజ్ఞలను మనం నెరవేర్చాలి. ఈ విధంగా జీవితాన్ని గడపమని చెప్తా ఉన్నారు. भाई दोस्तों, बुजुर्गों, जब ये बात सामने आई कि मौत पर इंसान मेहनत करके जितनी दुनिया की चीज़ें कमाता है, ये सब मौत पर ज़मीन पर ही रह जाएंगी और चीज़ों वाला ज़मीन के नीचे चला जाएगा। पैसा ज़मीन के ऊपर रह जाएगा, पैसे वाला ज़मीन के अंदर घुस जाएगा। बिल्डिंग वाला बिल्डिंग ज़मीन के ऊपर रह जाएगी और बिल्डिंग वाला ज़मीन के नीचे चला जाएगा। बड़े बड़े कारोबार ऊपर रह जाएंगे और कारोबार वाला ज़मीन के अंदर चला जाएगा। जितनी भी दुनिया की चीज़ें मेहनत करके आदमी कमाता है और समझता है कि ये मेरे हैं और ये मेरा साथ देंगे, ये ज़्यादा से ज़्यादा मौत तक साथ देंगे, और मौत पर ये सारी दुनिया की चीज़ें छूट जाएंगी और इंसान के साथ सिर्फ उसका ईमान आएगा, उसके अमाल आएंगे। तो इसलिए मौत को याद रखना और मौत के बाद की तैयारी ये है कि मौत के बाद जो चीज़ें इंसान के साथ आने वाली हैं उनको अपनी ज़िंदगी में पैदा करने के लिए मेहनत करे आदमी, अपने आप को ईमान और आमाल वाला बनाए और ईमान और आमाल वाली ज़िंदगी को सीखे और ईमान और आमाल वाली ज़िंदगी गुजारे, तो फिर ये इंसान के लिए कामयाबी का ज़रिया है। और अगर ईमान और आमाल वाली ज़िंदगी नहीं बनाएगा तो फिर दुनिया के अंदर से हसरत के साथ जाएगा, और जब दुनिया छूट रही होगी तो ये अपनी दुनिया को देख देख कर रोता रहेगा और अपने माल को कोसता रहेगा, ए माल तेरे लिए तो मैंने अपनी ज़िंदगी पूरी ख़राब कर दी और आज तो मुझसे छूट रहा है, मेरे कुछ काम नहीं आएगा। సోదరులారా, మానవుడు
ముసల్మాన్ విశ్వాసిగా జీవితాన్ని గడపాలి, ఆచరించేవాడుగా తయారు కావాలి. మరి ప్రపంచంలో మనం ధనాన్ని సంపాదిస్తా ఉన్నాం, మరణానంతరం చనిపోయిన తర్వాత ధనం మన ఏంటంటే రాదు. ధనమేమో భూమిపైన, బ్యాంక్ బ్యాలెన్స్ భూమిపైన, మనం భూమి లోపల. మన గృహమేమో భూమిపైన, మనం భూమి లోపల. మన యొక్క సమస్త వ్యాపార వస్తువులు భూమిపైన, మనం భూమి లోపల. మన ఫ్యాక్టరీ కర్మాగారాలన్నీ భూమిపైన, మనం భూమి లోపల. మన భార్య బిడ్డలు మొత్తం అందరూ భూమిపైన, మనం భూమి లోపల. తప్పనిసరిగా ఒకరోజు మనందరి కొరకు చావున్నది, తప్పనిసరిగా భూమిలోకి వెళ్ళాలి. మరి ఏ వస్తువు కూడా మన ఇంటమటే రాదు. ఏ వస్తువు కూడా ప్రపంచంలో ఏ వస్తువు మన ఇంటమటే రాదు. ఎవరైతే సత్కార్యాచరణ అంటే మంచి పనులు చేసినారో, మంచి ఆచరణలు చేసినారో, మరి దైవ ప్రార్థన చేసినారో, ఇది వాళ్ళ ఎంటమటే వస్తూ ఉన్నది. ప్రపంచ వస్తువులు ఏవి ఎంటమటే రావు. మరి అంతేకాకుండా మరి అల్లాహ్ యొక్క ఆజ్ఞానుసారంగా జీవితాన్ని గడపాలి, విశ్వాసవంతంగా జీవితాన్ని గడపాలి, దైవ భీతితో జీవితాన్ని గడపాలి, దైవ ప్రార్థన చేస్తూ జీవితాన్ని గడపాలి. ఇది మరణానంతరం మనకు పనికొస్తా ఉన్నది. మన ఆచరణ సరిగా ఉంటే మనకు మరణానంతరం సమాధిలో కూడా ఇన్ని మనకు తోడొస్తా ఉన్నాయి. ప్రపంచంలో ఏ వస్తువు మనకు తోడు రాదు, మన ఆచరణ మన ఎంటమటే వస్తా ఉన్నది అని మన గురువు గారు చెప్తా ఉన్నారు. तो भाई अब जो मरने के बाद काम आने वाली चीज है वो ईमान और आमाल वाली जिंदगी है. మరణానంతరం పనికొచ్చేది ఏదంటే విశ్వాసం మరి ఆచరణ. విశ్వాసము మరి ఆచరణ మరణానంతరం పనికొచ్చేది. अब इसके लिए सबसे पहले अपने ईमान को बनाना है. అందుకోసం మొట్టమొదట మన విశ్వాసాన్ని తయారు చేసుకోవాలి. ईमान ये बहुत बड़ी दौलत है और अल्लाह ताला ने हमारे मांगे बगैर हमें ये ईमान दिया है. हम सबको अल्लाह ताला ने कलमे ला इलाहा इल्लल्लाह मुहम्मदुर रसूलुल्लाह का पढ़ने वाला बनाकर दुनिया में पैदा फरमाया. ये ईमान के इकरार का कलिमा है और ये अल्लाह के नज़दीक इतना पसंदीदा कलिमा है कि रिवायतों में आता है कि इस कलिमे के इकरार को तराजू के एक पलड़े में रख दिया जाए और दूसरे पलड़े में सातों आसमान सातों ज़मीन और इनके दरमियान जो कुछ इसको रख दिया जाए तो कलमे वाला पलड़ा भारी हो जाएगा और बाकी सूख सारी कायनात वाला पलड़ा हल्का हो जाएगा. तो इतना कीमती कलमा, इतना कीमती ईमान अल्लाह ने अपने कर्म से हमें अता फरमाया है. సోదరులారా, మనము అల్లాహ్ని విశ్వసించి అల్లాహ్ యొక్క ఆజ్ఞల పైన ఆచరించే వాళ్ళంగా తయారు కావాలి. మనకు విశ్వాసం, మనకు అల్లాహ్ తాలా విశ్వాసం అంటేనే కలిమాను మనకు అల్లాహ్ ప్రసాదించినాడు. కలిమా ఏమి? లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం. ఒకసారి చెప్పండి బే కలిమాను. ला అంటే ला नहीं इलाहा कोई माबूद इल्लल्लाह अल्लाह के सिवा, अल्लाह के सिवा कोई माबूद नहीं और हजरत मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम अल्लाह से भेजे हुए सच्चे पैगंबर हैं. లా అంటే లేడు కాడు, ఇలాహా పూజింపదగినవాడు, ఆరాధింపదగినవాడు, పూజలకు అర్హుడు, ఆరాధనలకు అర్హుడు, మొక్కుబడులకు అర్హుడు, సాష్టాంగ నమస్కారానికి అర్హుడు ఎవ్వడూ లేడు. మరి ఎవరయ్యా అంటే ఇల్లల్లా, అల్లాహ్ తప్ప వేరు పూజింపదగిన దేవుడు లేడు, అల్లాహ్ తప్ప వేరు ఆరాధింపదగిన దేవుడు లేడు, అల్లాహ్ తప్ప వేరు మొక్కుబడులకు అర్హుడు లేడు, అల్లాహ్ తప్ప వేరు సాష్టాంగ నమస్కారానికి అర్హుడు లేడు. ఈ విషయాన్ని తెలిపినటువంటి వారే మన అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మరి అల్లాహ్ తప్ప వేరే వారిని పూజించవచ్చునా? సృష్టిలో ఉండేటువంటి వస్తువును పూజించకుండా సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ని మనం పూజించాలి. ఇదే ఈమాన్ అంటారు, దీన్ని విశ్వాసం అంటారు. ఎవరైతే ఈ కలిమా పఠిస్తా ఉన్నారో వారి యొక్క దర్జాన్ని గురించి మన గురువు గారు చెప్తా ఉన్నారు. ఎటువంటి కలిమాను మనకు అల్లాహ్ ప్రసాదించినాడు. ప్రపంచంలో అందరికీ ధనాన్ని వస్తువులను అన్ని ఇచ్చినాడు, కానీ ఈ కలిమా విశ్వాస భాగ్యాన్ని మనకు ప్రసాదించినాడు. అది ఎటువంటి కలిమా, ఎటువంటి విశ్వాస భాగ్యం అంటే 7 భూములు 7 ఆకాశాలు, భూమికి ఆకాశానికి మధ్యలో ఉండే సర్వ సంపద ఒక త్రక్కెడ పల్లెములో పెట్టి ఒక ప్రక్క లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రక్క పెడితే ఏమి ఈ లా ఇలాహ ఇల్లల్లాహనే ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ యొక్క కలిమా ఉన్నటువంటి ఈ యొక్క పల్లెమే భారమైతుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి చాలా భారమైనటువంటి మహిమాన్వితమైనటువంటి కలిమాను మనకు అల్లాహ్ ప్రసాదించినాడు. ఎవరైతే ఈ కలిమా చదువుతా ఉన్నారో
విశ్వాసాన్ని తెస్తా ఉన్నారో, ఆచరిస్తా ఉన్నారో వారు స్వర్గం వెళ్తా ఉన్నారు. ఎవరైతే కలిమాను తిరస్కరిస్తా ఉన్నారో వారు అవిశ్వాసులు అవుతా ఉన్నారు. అటువంటి అద్భుతమైన కలిమాను మనకు అల్లా ప్రసాదించినాడు అని చెప్తా ఉన్నారు గురువు గారు. अब ये ईमान इतनी बड़ी दौलत है कि अगर आदमी दुनिया से जाते हुए राई के दाने के बराबर भी ईमान बचा कर जाएगा तो अल्लाह ताला का वादा है कि इस पूरी कायनात से 10 गुनी बड़ी जन्नत अता फरमाएंगे और ये सबसे छोटी जन्नत होगी। और जिसका ईमान जितना ज्यादा होगा, जो जितना ज्यादा अपना मोमिन बनेगा और जो कामिल ईमान वाला होगा, अब उसकी जन्नत कितनी बड़ी होगी इसका आदमी सोचना मुश्किल है दुनिया के अंदर। तो मेरे दोस्तों, ईमान ही वो चीज है जो मौत के बाद काम आने वाली चीज है। ईमान के बगैर दुनिया में चाहे कितने ही अच्छे काम आदमी कर ले, कितना गरीबों को खाना खिला दे, कितना जरूरतमंदों को मदद कर दे, कितने ही दवाखाने खोल दे, कितने ही अच्छे अच्छे काम कर ले, ईमान अगर नहीं है तो इसका कोई नेक अमल अल्लाह के पास कबूल नहीं और किसी नेक अमल का कोई बदला उसको नहीं मिलेगा। ईमान के साथ सारे अमल कबूल होते हैं और कोई अमल नहीं है, ईमान है। तो इस ईमान पर अल्लाह ताला पूरी कायनात से 10 गुनी बड़ी जन्नत अता फरमाएंगे। इतना बड़ा ईमान, इतनी कीमती ईमान अल्लाह ने अपने कर्म से अता फरमाया है। अल्लाह ताला इसकी खदरदारी की हमें तौफीक अता फरमाए। ఆమేన్. సోదరులారా, ఇటువంటి విశ్వాసాన్ని, విశ్వాస భాగ్యాన్ని, విశ్వాస ధనాన్ని అల్లా మనకు ప్రసాదించినాడు అంటే, ఎవరైతే ఈ విశ్వాస ధనములు అంటే లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ కలిమాను ఎవరైతే విశ్వసిస్తా ఉన్నారో, తక్కువ విశ్వాసం ఉండేవానికి, తక్కువ అంటే రాయికి దానికి బరాబర్ అంటా అన్నారు. అంటే రాయి అంటే రాగులని కాదు, ఆవాల గింజంత. రాయి అంటే ఆవాలే కదండి, ఆవాలు ఉర్దూలో ఏమే రాయి అంటే తెలుగులో ఆవాలని వస్తాయి. ఆవాల గింజ మనందరికీ తెలుసు. ఎవరి హృదయంలో ఆవగింజంత విశ్వాసం ఉన్నదో అటువంటి విశ్వాసపరునికి అల్లాహుతాలా ఈ ప్రపంచమంతా 10 ప్రపంచాలను అల్లాహుతాలా స్వర్గంలో ప్రసాదిస్తా ఉన్నాడు. ఎంత భయ్? తక్కువ విశ్వాసం ఉండే అదనా ఈమాన్దార్, తక్కువ విశ్వాసం ఉండేవానికి అల్లాహుతాలా ఈ ప్రపంచమంతా 10 ప్రపంచాలను అల్లాహ్ స్వర్గంలో మనకు స్వర్గాన్ని ప్రసాదిస్తా ఉన్నాడు. ఇక ఎక్కువ ఆచరిస్తే ఇంకెంత స్వర్గం మనకు అల్లాహ్ ప్రసాదిస్తాడు. మరి చాలా మంది మధ్యాహ్నం బిర్యానీ తిన్నారు, ఏం తిన్నారో తలకాయ ఉంచుకో ఉన్నారు, పాపం నిద్రపోతా ఉన్నారు చాలా మంది. పక్కన వాళ్ళకి గుర్ర కూడా వినపడతా ఉంటుంది. పోయి వాళ్ళని ప్రేమతో అభిమానంగా లేపండి. కొద్దిగా చెప్పే వాళ్ళ తిట్టు చూస్తూ ఉంటే ఇన్షాల్లా నిద్ర రాదు. టేకా అంటే టేకా తీసుకోవడం నీందు కా స్టేషన్ అన్నారు. టేకా అంటే ఆనుకోవడము, ఉంకోవడము, ఈ ఏమి నిద్ర యొక్క స్టేషన్లు. కాబట్టి కొద్దిగా శ్రద్ధగా వినండి. ఇన్షాల్లా అల్లాహ్ తఆలా మనందరికీ ఆచరించే శక్తిని మనకు అల్లాహ్ ప్రసాదించుగాక. అంటారు చాలా మంది మన వాళ్ళు, స్వర్గం అంటే ఎందుకంటారు? ఏ అన్నారు స్వర్గం? చాలా మంది అంటారు సచ్చినోడు తక్కడో బిక్కడో మట్టిలో కలిసిపోయా, గాలిలో కలిసిపోయా, ఎవరు చూసి వచ్చినాడు ఆయన్ని, స్వర్గం ఏడుంది నరకం ఏడుంది అంట. నాకు అంత చెప్పేంత టైం మనకు లేదు, ముక్తసరిగా చెప్పాలా. అందుకే అన్నారు, ఒకనొక మహనీయుడు అంటా అన్నాడు, జైసీ కర్నీ వైసీ భర్నీ, జైసీ కర్నీ వైసీ భర్నీ, నా కియా తో కర్కే దేఖ్, యకీన్ नहीं तो मर के देख, जन्नत भी है जहन्नम भी है. నువ్వేం చేస్తే నీకు లభిస్తుంది. నీకు నమ్మకం లేకుండా చూడు, చచ్చిన తర్వాత నువ్వు స్వర్గం కూడా ఉంది, నరకం కూడా ఉంది. మీ ముందర ఒక చిన్న ఉదాహరణ ఏమంటే, చాలా మంది స్వర్గం నరకాన్ని నమ్మరు మన వాళ్ళు. అరే ఎక్కడుంది, ఎవరు చూసి ఇచ్చినారంటారు. ఇది ఈ విధంగా తిరస్కరించడం అవిశ్వాసం అవుతుంది. మీ ముందర చిన్న ఉదాహరణ ఏమంటే, మనందరం అమ్మ కడుపులో నుంచి వచ్చినామా, ఆకాశాన్ని నుంచి ఊడిపోయినామా? అమ్మ కడుపులో నుంచి వచ్చినామా, ఎక్కడి నుంచి వచ్చినాము? వెనకుండే వారు కనపడుతుందా లేదా? సుఖకుస్తున్నాదే ఎక్కడి నుంచి వచ్చినాం? తల్లి గర్భం నుంచి అందరం బయటకు వచ్చినాం. సరే, అమ్మ కడుపులో ఉండగా ఎవరన్నా ఈ ప్రపంచాన్ని చూచినాడా? మరి ఎక్కడ అసలు అంకిరెడ్డిపల్లి ఎవరన్నా చూసినారేమో, చూసినారా? అమ్మ కడుపులో ఉండగా ఈ ప్రపంచం ఉన్నది, కానీ ఎవరికి కనపడదు. ఎప్పుడు కనపడుతుంది? అక్కడ తల్లి గర్భంలో మనందరం ఉండి 9 నెలలు ఉండి అక్కడి నుంచి జడ్జి కంటే కానిపోయిన పేరుతో ప్రపంచంలోకి వచ్చినాం. అమ్మ కడుపులో ఉండగా ఈ ప్రపంచం ఉండింది, కానీ ఎవరికి కనపడదు. అక్కడికి వచ్చి ఒక దేవుడితో చెప్పిన కోరే, మానవుడా, ఇదిన ఆదమ సంతతి వాడా, నువ్వు ప్రపంచంలోకి పోతా ఉన్నారా? అక్కడ భూమి ఉంది, ఆకాశం ఉంది, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి, హెలికాప్టర్లు ఉన్నాయి, ఏరోప్లేన్లు ఉన్నాయి, రైలు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, జీవులు ఉన్నాయంటే లోపల తిరిగి ఉత్త పేగులు ఏమి లేదంటాడు. ఎందుకోసం? అక్కడ ఉండగా ఈ ప్రపంచం కనపడదు. ఎందుకోసం అంటే అది ప్రపంచం కనపడే స్థానం కాదు. అక్కడి నుంచి జడ్జి అంటే కానుపోనే పేరుతో ప్రపంచంలోకి వచ్చిన తర్వాత, కళ్ళు తెరిచిన తర్వాత ఈ ప్రపంచం కనపడతా ఉన్నది. అట్లనే ఇప్పుడు మనం ప్రపంచంలో ఉన్నాం. ఇన్షాల్లా పరలోకం ఉన్నది.
తప్పనిసరిగా పరలోకం ఉన్నది. అది ఎప్పుడు మనకు కనపడుతుంది అంటే సోదరులరా, ఎప్పుడైతే కళ్ళు మూస్తామో అంటే అర్థమేమే కళ్ళు తెరచడం అంటే బ్రతకడము, కళ్ళు మూయడం అంటే చచ్చిపోతాము. ఆ రోజు ఇన్షాల్లా మనకు పరలోకం తప్పనిసరిగా కనపడుతుంది. అల్లాహతాలా మనందరికీ విశ్వాసాన్ని అల్లాహ్ ప్రసాదించుగాక. ఇక్కడ చెప్పడం మనకు ముఖ్య ఉద్దేశం ఏమంటే స్వర్గం తక్కువ విశ్వాసం ఉండేవానికి అల్లాహతాలా ఈ ప్రపంచమంతా 10 ప్రపంచాల స్వర్గాన్ని అల్లాహ్ ప్రసాదిస్తానంటా ఉన్నాడు. స్వర్గం ఎటువంటి స్థానం అంటే ఒకరు మన వాళ్ళకి చెప్తా ఉన్నా, స్వర్గము ఏమి ఎటువంటి దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక ప్రపంచంలోకి రావడం ఇది కల్లా ఇది జరిగే పని కాదు. అందరి కోసం విశ్వాసుల కొరకు స్వర్గం ఉన్నది. ప్రతి ఒక్కరికి కలిమా చదివినటువంటి వారు ఇన్షాల్లా స్వర్గంలో ప్రవేశిస్తారు. అక్కడ యవ్వనము, వృద్ధాప్యం లేదు, ముసలితనము లేదు, ఒంటికి లేదు, దొడ్డికి అంటే అంటారు చాలా మంది, మేము ఒంటికి దొడ్డికి అడిగాలి తింటే ఆడ స్వర్గంలో. సోదరులారా, అక్కడ తింటా మానవుడు 60 మూరలు ఎత్తున్నాడు. ఆదం అలైహిస్సలాతు వస్సలాం 60 మూరలు ఎత్తున్నాడు. స్వర్గ నివాసి కూడా ఇన్షాల్లా 60 మూరలు ఎత్తుంటా ఉన్నాడు, 60 గజాలు ఎత్తుంటా ఉన్నాడు. దాని తర్వాత ఏమి స్వర్గంలో ఎటువంటి జీవితం ఉన్నది అల్లాహ్ తఆలా ఖురాన్లో మారుమారుగా మనం ఖురాన్ చదివితే మనకు అర్థమవుతుంది. అన్ని భాషల్లో ఖురాన్ ఉన్నది, తెలుగులో చదవండి. స్వర్గాన్ని గురించి అల్లాహ్ ఏం చెప్పినాడో మీరు స్వర్గంలో ఖురాన్లో చదివితే మనకు అర్థమవుతుంది. నరకాన్ని గురించి ఏం చెప్పినాడో ఖురాన్ చదివితే మనకు అర్థమవుతుంది. ఫీ జన్నాతిన్ తజ్రీ మిన్ తహతిహల్ అన్హారు ఖాలిదీన ఫీహా, స్వర్గమే స్వర్గము, స్వర్గవనాలు, పాల కాలువలు, తేనె కాలువలు, మరి షరాబన్ తహూరా, మధుపానీయం యొక్క కాలువలు, జన్నతే తస్నీం నీటి కాలువలు, స్వర్గ ఫలాలు ఏమి యాకూతు వజ్రకాంతులతో మిళితమైన స్వర్గ భవనాలు, బంగారు ఇటుకలు, వెండి ఇటుకలు, మధ్యలో కస్తూరి పూత, ఇటువంటి స్వర్గం మన కోసం కాచుకోనున్నది. ఇన్షాల్లా దానికోసం మనం కృషి చేయాలి. ఇన్షాల్లా అందరం స్వర్గానికి వెళ్దామా? ఎవరెవరు స్వర్గానికి పోయేదానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఇప్పుడైనా మలకతం వదిలిపోదామా? ఇన్షాల్లా అల్లాహ్ తఆలా మనందరికీ స్వర్గంలో, ప్రవక్త గారు అన్నారు స్వర్గంలో శ్రేష్టతర స్వర్గం జన్నతులు ఫిర్దౌస్ను కోరుకోమన్నారు. అల్లాహ్ తఆలా మనందరికీ స్వర్గంలో శ్రేష్టతర స్వర్గం జన్నతులు ఫిర్దౌస్ను అల్లాహ్ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. కాబట్టి సోదరులారా, విశ్వాసంతో మన ఆచరణ గడపాలి. విశ్వాసం చాలా గొప్ప భాగ్యము. ఇన్షాల్లా విశ్వాసం సంపాదించుకొని విశ్వాసం ప్రకారం ఆచరించాలి. అదే మన వెంటబడి వస్తా ఉన్నది అంటా ఉన్నారు. भाई अभी ईमान की जो जगह है वो जबान नहीं है, ये ईमान की असल जगह जो है आदमी का दिल है। जबान से तो हम ईमान का इकरार किए, कलमा पढ़े हैं। अब मेहनत इस बात की करना है कि जबान से जो कलमा पढ़े हैं इस कलमे का यकीन दिल के अंदर उतर जाए। दिल में जो यकीन आता है इस यकीन पर अल्लाह ये वादा फरमा रहे, जबान के कलमे पर नहीं। अब ये जबान से जो कलमा पढ़े हैं इसका यकीन दिल में पैदा होने के लिए मेहनत करना पड़ेगा, बगैर मेहनत के नहीं होगा। इसके लिए सबसे पहली मेहनत क्या है? इस कलमे की दावत देना हमें आ जाए कि हम हर एक से अल्लाह की बड़ाई बोल रहे हों, कि अल्लाह की ताकत बता रहे हों, अल्लाह के खजाने बता रहे हों, अल्लाह कितनी ताकत वाले हैं, अल्लाह कितनी कुदरत वाले हैं, अल्लाह कितने बड़े हैं। ये अल्लाह ताला की बड़ाई की बातें हैं, अल्लाह ताला से सब कुछ होने की बातें, ये जितना हम दूसरों को बोलते रहेंगे उतना अल्लाह की ज़ात आली का यकीन हमारे दिल में उतरता रहेगा और ईमान हमारे दिल में आता रहेगा। సోదరులారా, ఊరక ఇప్పుడు మనం కలమా నోటితో చదివినాం, ఏమి కలిమాను నోటితో చదివినాము. మరి ఇన్షాల్లా దాని యొక్క పెద్దలు ఏమంటా ఉన్నారంటే కలిమా నోటితో చదవడం కాదు, దాని అర్థాన్ని, భావాన్ని, దాని యొక్క విశ్వాసాన్ని గ్రహించి హృదయంలో నింపుకోవాలి. కలిమా యొక్క భావం ఉద్దేశం మనకు అర్థమైంది. అల్లాహ్ తప్ప, చెప్పండి, అల్లాహ్ తప్ప వేరు పూజింపదగిన దేవుడు లేడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్చే పంపబడిన ప్రవక్త. నోటితో పలికిన, హృదయంతో విశ్వసించాలి. దీన్ని అంటారు, విశ్వాసంలో 3 పరిధులు ఉన్నాయి. ఇక్రారే లిసానీ, తస్దీకే కల్బీ, అమల్ బిన్ జవారే. ఇక్రారే లిసానీ నోటితో ఖరారు చేయడం, తస్దీకే కల్బీ దీని యొక్క విశ్వాసాన్ని హృదయంలో నింపుకోవడం, అల్లాహ్ తప్ప వేరు పూజింపదగిన దేవుడు లేడు. అమల్ బిన్ జవారే చదివిన తర్వాత విశ్వాసం హృదయంలో నింపుకున్న తర్వాత ఆచరించడం, శరీర అంగములతో ఆచరించడం. ఇక్కడ మన పెద్దవాళ్ళు ఏమంటా ఉన్నారంటే ఇన్షాల్లా మీరు నోటితో చదివినారు, అర్థాన్ని గ్రహించినారు, ఇది ఊరక చదివితే ఆ విధంగా మన జీవితాలు రావు. హృదయంలో దిగాల అంటే, దీని యొక్క విశ్వాసం దిగాల అంటే దీని కొరకు కూడా కృషి అవసరము. దీని కొరకు కృషి ఏమి?
మనం ఒక్కరిమే కలమా చదువుకుని అట్లా లేకుండా దీని గురించి మన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కలమా అంటే తెలియక నమాజ్ అంటే తెలియక జీవితాన్ని గడుపుతా ఉన్నారో అటువంటి వారి దగ్గర ఈ కలమాని గురించి చెప్పాలి. అల్లాహ్ తప్ప వేరు పూజింపదగిన దేవుడు లేడు, ఆయన్నే మనం ప్రార్థించాలి అని మీరు ప్రచారం చేయాలి. చెప్తూ 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 ప్రచారం చేస్తూ ఉంటే ఇన్షా అల్లాహ్ ఆ విశ్వాసం అనేది అల్లాహ్ మీద దృఢ విశ్వాసం అనేది మన హృదయాల్లో దిగుతుంది. దీనికోసం కృషి అవసరము. కృషి అంటే ఏమి? అల్లాహ్ ఇచ్చిన ధనాన్ని, అల్లాహ్ ఇచ్చిన ప్రాణాన్ని అల్లాహ్ మార్గంలో మనము బయలుదేరి కృషి చేస్తే ఆ విశ్వాసం మన జీవితాల్లోకి వస్తుంది అంటాం. నిమిషాలు అల్లాహ్ మార్గంలో బయలుదేరదాం. ఎవరెవరు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నా सबका सब इंशाअल्लाह मैं अंदर पेल राशेंड देगा सबका नामा लिख डाल पूरे क्या तश्कील की जरूरत ही नहीं अब होता जनाब सबका नामा आ गए. अल्लाह ताला हम सबको कबूल फरमाए. అల్లాహ్ ఇచ్చిన ధనాన్ని, అల్లాహ్ ఇచ్చిన ప్రాణాన్ని అల్లాహ్ మార్గంలో వినియోగించే శక్తిని అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. भाई अगर मेहनत करके इस कलमे को दिल में नहीं उतारेंगे, इस यकीन को दिल में नहीं उतारेंगे और इसको काफ़ी समझेंगे कि हमारे ज़बान पर जो कलमा हमें पड़ा ये हमारे लिए काफ़ी है, तो मौत पर हो सकता है कि ये कलमा हम भूल जाए. एक बहुत बड़ा आदमी था, उसके घर में उसको परिंदे पालने का शौक था, तो उसने एक तोता पाला और उस तोते को उसने कलमा सिखाया. अब तोता जो सिखाए वो बोलता है और उसने कलमा सीख लिया. जो भी इंसान दुनिया में आता, जो 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 भी आदमी घर पे आता, वो तोता पहले उसके सामने कलमा पढ़ता, ला इलाहा इल्लल्लाह मोहम्मद रसूलुल्लाह. लोग बहुत तारीफ करते, वाह क्या अच्छा तोता है आपका. आदमी आता हुआ देखते ही पहले कलमा पढ़ता है. अब एक दिन क्या हुआ कि एक तोते का जो पिंजरा था उसका दरवाजा खुला था. अब बिल्ली बहुत दिनों से देख रही थी कि ये तोता अगर मेरे हाथ को लग जाए तो इसका गोश्त खाएंगे, मगर हमेशा पिंजरा बंद रहता था. अब उस दिन जब पिंजरा खुला था तो बिल्ली को चांस मिल गया, वो सीधे दरवाजे के अंदर से तोते को पकड़ने पिंजरे के अंदर जैसे घुसी. अब वो तोता कलमा भूल गया. अब वो अपनी ओरिजिनल बोली बोलने लगा, टाइम 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 टाइम. तो ऐसे भाई अगर आदमी मेहनत करके इस कलमे को अपने अंदर न उतारे और जबान के इखलाल को काफी समझे, तो मौत की बिल्ली जब आएगी और मौत का पंजा जब पड़ेगा तो उस तकलीफ में अगर आदमी कलमा भूल जाए तो फिर बगैर कलमे की दुनिया से जाएगा, तो हमेशा हमेशा के लिए आदमी की आखिरत बिगड़ जाएगी. दोस्तों ये मेहनत सबके लिए जरूरी है कि अपने ईमान को अपने दिल में उतारने के लिए मेहनत करना है. సోదరులారా, మంచి ముఖ్యమైన విషయాలు మనమందరం చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇన్షాల్లా చెప్పడం సులభము, మరి వినడం సులభము. చెప్పినటువంటి విషయాలు మన జీవితాల్లోకి రావాలి. ఇప్పుడు నోటితో మనం కలిమా చదువుతా ఉన్న కలిమా ఇప్పుడు అందరూ చదివినారు అల్హమ్దులిల్లా. కలిమా యొక్క అర్థం భావం మన హృదయంలో దిగి దాని ప్రకారం మనం ఆచరించితే ఇన్షాల్లా ఈ కలిమా చదవడం మన కోసం మేలవుతుంది. సోదరులారా, కాబట్టి ఇన్షాల్లా దీని గురించి ఒక ఉదాహరణ చెప్పడం జరిగింది. మన అంతిమ శ్వాసలో ప్రాణం పోయే సమయంలో మన నోటి నుంచి కలిమా రావాలంటే దీని కొరకు కృషి అవసరం. దీని కొరకు కృషి అవసరం. ఏం చెప్తా ఉన్నానంటే దీని కొరకు కృషి అవసరం. దేని కొరకు? కలిమా కొరకు. మనం యథార్థంగా రాత్రి మొగులు కలిమా జపిస్తామంటే ఇన్షాల్లా అది మన ప్రాణం పోయేటప్పుడు మన నోటి నుంచి కలిమా వస్తుంది. అట్లా లేకుండా ఏదో నామకే వాస్తే అప్పుడప్పుడు మన కలిమా చదవడం, దానిపైన ఆచరణ లేకుండా పోవడం, దాని గురించి కృషి చేయడం లేకుండా అంటే ప్రాణంపుడు మన నోటి నుంచి కలిమా రాదు. అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఎవరి అంతిమ పలుకు లా ఇలాహ ఇల్లల్లాహ్ పలికి చనిపోతా ఉన్నాడో అతడు స్వర్గ నివాసి అన్నారు. ఎవరు? మన ప్రవక్త రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం. దాని కొరకు మనం కృషి చేయాలి. ఇది ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగింది. ఒక వ్యాపారస్తుడు, గొప్ప వ్యాపారస్తుడు ఒక చిలుకను పెంచినాడు. దాన్ని కలిమా నేర్పించినాడు. ఏమి లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం. అందరూ వస్తా ఉన్నారు, మనిషిని చూసిన బట్టి కలిమా చదువుతాంది చిలుక. అబ్బా వచ్చిన వాళ్ళు చాలా పొగుడుతా ఉన్నారు, అయ్యా నువ్వు చిలక కలిమా నేర్పించినావు, చిలక కలిమా పలుకుతాంది, చిలక కలిమా పలుకుతాంది. అందరికీ మషూర్ అయిపోయింది, తెలిసిపోయింది. ఫలాని వ్యాపారస్తుని ఇంట్లో ఆ చిలక కలిమా నేర్పించినాడు, ఆ చిలక పలుకుతా ఉన్నది. వాని వ్యాపారం అభివృద్ధి అయిపోయింది. వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, వినేవాళ్ళు ఎక్కువ అయిపోయినారు. కానీ ఒకరోజు ఈ అధికమైనటువంటి ఈ యొక్క సంపాదనలో ఉండేవాడు పోతూ వేరే ఊరికి పోతూ చిలక యొక్క పంజరం
కలుపు వేయకుండా మర్చిపోయినాడు. ఆ అదును కోసమే కాచుకున్నది ఏది పిల్లి. ఎప్పుడెప్పుడు ఈ అదును దొరుకుతుందా, దాన్ని పడి ఏమి చిలుకను పట్టుకొని చంపాలా తినాలనే సంకల్పంతో పిల్లి కాచుకొని ఉన్నది. మంచి సమయం చిక్కింది. వాడు ఎప్పుడైతే బయటికి పోయినాడో నేరుగా ఈ పిల్లి రావడం జరిగింది, వచ్చి చిలక మీద పడడం జరిగింది. దాని గొంతు ఎప్పుడైతే పట్టిందో అప్పుడు కానీ అది కానీ లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ కలిమా చదివింటే అది అందరికీ ఏమీ వినిపించినట్లే, అది దాని హృదయంలో కూడా కలిమా దిగినట్లే. కానీ ఎప్పుడైతే ప్రాణం పోతా ఉన్నదో ట్రర్ 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 అని ప్రాణం విడిచింది. అదేవిధంగా మనకు కూడా ఒక పిల్లి కాచుకొని ఉన్నాడు. మన ముందర ఆహారం ఉన్నది, వెనక మలకలు మోగుతున్నాడు. ఏమి మన యొక్క ఆహారం ఎప్పుడైతే ఖతమవుతుందో మన మీద అతని యొక్క పంజాను విసరబోతా ఉన్నాడు. ఆ సావు దూత మన నుంచి పట్టినప్పుడు మన నోట్లోంచి కలిమా వస్తే ఇన్షాల్లా మనకు పరలోకంలో శాశ్వతమైన స్వర్గం ఉన్నది. అట్లా లేకుండా ప్రాణం పోతే కలిమా రాకుండా మనం చనిపోతే మన కోసం నరకం కూడా కాచుకున్నది. కాబట్టి ఆ కలిమా యొక్క విశ్వాసం మన హృదయాల్లో దిగాలంటే మనం దీని గురించి కృషి చేయాలా, విశ్వాసం యొక్క కృషి చేయాలా, లోకుల్లో తిరిగి విశ్వాసాన్ని గురించి ప్రచారం చేయాలా, కలిమా యొక్క ప్రచారం చేయాలా, అల్లా ఇచ్చిన ధనంతో అల్లా ఇచ్చిన ప్రాణంతో అల్లాహ్ మార్గంలో ప్రయాణించి మనం కృషి చేయాలా అంటా ఉన్నారు. भाई दोस्तों वो जब मेहनत करके इस कलमे को दिल में उतारेंगे और जब ये दिल के अंदर कलमे की कीमत आएगी, ये कलमा कितना कीमती है और कितना इंसान के काम आने वाला है, तो फिर ये कलमा जो है, ये ईमान जो है, ये आदमी को अपनी जान से ज्यादा प्यारा हो जाएगा. जिसके दिल में ईमान आ जाता है वो अपनी जान देना गवारा करेगा मगर ईमान छोड़ना गवारा नहीं करेगा. साहबा किराम को अल्लाह के पैगंबर सल्लल्लाहु अलैहि वसल्लम ने कलमे की मेहनत पर लगाया कि जब वो कलमा पढ़े हुजूर साहब की दावत पर, तो उसके बाद सबसे पहले कहा कि जिस कलमे को तुमने पढ़ा है, जिस कलमे का इकरार तुमने किया है, अब इस कलमे की दावत देना शुरू करो. क्योंकि दावत से इसका यकीन दिल के अंदर पैदा होता है, इसकी कीमत दिल के अंदर पैदा होती है. और जब तक कलमे की कीमत दिल के अंदर नहीं उतरेगी, ये कलमा इंसान को अपनी जान से ज्यादा प्यारा नहीं होगा. अब साहबा किराम ने जब मेहनत की तो उनके नजदीक ये कलमा और ये ईमान ये अपनी जान से ज्यादा प्यारा हो गया. इसलिए जान देना तो आसान था मगर कलमा देना, कलमा छोड़ना उनके लिए मुश्किल था. वाकयात बहुत से हैं. एक जमात गई थी इस कलमे की दावत को लेकर, जाते 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 एक ऐसे मुल्क में चले गई जहाँ पर मुसलमान नहीं थे और वहाँ के बादशाह ने उनको पकड़ लिया कि भाई नए लोग आ गए हैं, कहाँ से आ गए, क्यों आ गए. अब जब इन्होंने कहा कि हम मुसलमान हैं और हम कलमे ला इलाहा इल्लल्लाह मुहम्मद रसूलुल्लाह का इकरार करने वाले हैं, तो उसने कहा कि इस कलमे से तुमको क्या मिलेगा, तुम जिस गरीब मुल्क के रहने वाले हो वहाँ गुर्बत के सिवा कुछ नहीं है. इस कलमे को छोड़ोगे तो मैं तुमको अपने दरबारी बनाऊंगा, किसी को मिनिस्टर बना दूंगा, किसी को कुछ बना दूंगा, किसी को कुछ बना दूंगा और तुम जो मांगोगे वो देने में तैयार हूँ, मगर इस कलमे को छोड़ो और हमारा दीन इख्तियार कर लो. और वो बातिल दीन था. तो जमात के जो अमीर थे उन्होंने कहा कि हम किसी कीमत पर इस कलमे को नहीं छोड़ेंगे, अपना दीन नहीं बदलेंगे, हम इस्लाम नहीं छोड़ेंगे, बल्कि आप हमको पूरी दुनिया का माल भी दे दें तो हम उस माल के बदले में इस्लाम को नहीं छोड़ेंगे. हमको ये इस्लाम और ये दीन और ये कलमा और ये ईमान इतना प्यारा है कि हम सब कुछ छोड़ सकते हैं मगर अपना दीन नहीं छोड़ सकते. उसने देखा कि जब ये लालच पर, रुश्वत पर, पैसे पर अपना दीन बेचने तैयार नहीं है तो उसने धमकाना शुरू किया कि अगर तुम हमारे दीन को कबूल नहीं करोगे तो फिर तुम्हारी जान को खतरा है कि तुम सबको फांसी पर चढ़ा दूंगा, तुम सबकी जान ले लूंगा. तो जमात के अमीर ने कहा कि हम जान देने तैयार हैं मगर ईमान देने तैयार नहीं है, हम दीन छोड़ने तैयार नहीं है, हम इस्लाम से हटने तैयार नहीं है. तो उस बादशाह ने एक बहुत बड़ी कढ़ाई मंगाई, इसके अंदर इतना तेल डाला कि जिस तेल के अंदर एक आदमी तला जा सकता है और नीचे बहुत सी आग लगाई. और जब तेल बहुत गर्म हो गया तो उस जमात के एक साथी को उस गरम गरम तेल के अंदर डाला तो जैसे पापड़ तेल में डालने पर पापड़ जल जाता है, ऐसा वो साथी जब जल गया तो अमीर भी रोने लगा और साथी भी रोने लगे. तो बादशाह समझा कि अब इनके दिल नरम पड़ गए, अब ये मेरी बात मानेंगे. इससे उसने कहा कि मैं तुमको पहले ही कह रहा था, अगर तुम पहले से मेरी बात मान लेते तो तुमको मुंह मांगे दाम मिल जाते. सिर्फ शर्त ये थी कि इस्लाम छोड़ना था, ईमान छोड़ना था, कलमा छोड़ना था, हमारे दीन को मानना था और तुमने खामखा के एक अपने साथी को जाया कर दिया.
अब भी वक्त है, अगर तुम हमारी बात मानने तैयार हो तो बाकी लोगों को छोड़ देंगे और तुमको अपने वादे के मुताबिक बहुत मालदार बना देंगे। तो जमात के अमीर ने कहा कि तू बेवकूफ़ है, तो हमारे रोने से समझता है कि हम अपनी जान जाने पर रो रहे हैं। अरे हम तो इस बात पर रो रहे हैं कि अल्लाह ने एक ही जान दी और वो जान ईमान पर आज कुर्बान करने का वक्त आ गया। अल्लाह ने हमें जितने बदन में बाल दिए हैं उतनी जाने देता तो सारी जाने दे देते अपना ईमान बचाने के लिए। तो मेरे दोस्तों, ऐसा ईमान दिल के अंदर बिठाना आज सबसे बड़ी जरूरत है मुसलमान होगी। సోదరులారా, విశ్వాసం అల్లా ఇచ్చినటువంటి భాగ్యము, విశ్వాసంతో జీవితాన్ని గడపాలి. ఎప్పుడైతే మన హృదయాల్లో విశ్వాసం వస్తుందో, అల్లాహ్ పైన దృఢ నమ్మకం, అల్లా ఉన్నాడు, అల్లా సమస్తం చూచేవాడు, వినేవాడు, అల్లానే మనకు స్వర్గాన్ని నరకాన్ని ఇచ్చేవాడు అనేటువంటి విశ్వాసం మన హృదయంలో వస్తాదో, ఈ కలిమాల గురించి మన హృదయంలో దృఢ విశ్వాసం వస్తాదో, అప్పుడు ప్రాణం ఇచ్చేదానికి కూడా సిద్ధమవుతాం. కానీ మన విశ్వాసాన్ని వీడేదానికి మనం సిద్ధంగా. సహాబాలు ఎటువంటి కష్టాలు అనుభవించినారు, ఒక్కొక్క సహాబీ యొక్క చరిత్ర చాలా ఉన్నాయి మన ముందర. ఎన్నో విధాలు సతాయించినారు, కొట్టబడినారు, తిట్టబడినారు, ప్రాణాలు కూడా ఇచ్చినారు. కానీ విశ్వాసాన్ని వారు వీడలేదు. అంతేకాకుండా మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ కలిమా కోసమే యా అయ్యుహన్నాస్ ఖులు లా ఇలాహ ఇల్లల్లాహ్ తుఫ్లిహూన్, ఓ ప్రజలారా లా ఇలాహ ఇల్లల్లాహ్ పఠించండి, మీకు ఇహపరలోకంలో మోక్షం ఉన్నది, ఇహపరలోక జయం ఉన్నది అంటే ప్రవక్త రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కూడా ఎన్నో కష్టాలు గురించినారు. అదేవిధంగా మన యొక్క పూర్వీకుల యొక్క చరిత్రలో ఒక విషయాన్ని మన గురువు గారు చెప్పడం జరిగింది. ఒకమారు ఒక జమాత్ ఒకనొక దేశానికి వెళ్ళడం జరిగింది. ఆ దేశం యొక్క చక్రవర్తికి వీరు దావత్ అంటే ప్రచారాన్ని గురించి ధర్మ మార్గం వైపు ఆహ్వానించినారు. వాడు దుర్మార్గుడు, ఆ దేశపు రాజు దుర్మార్గుడు. అందరినీ ముసల్మాన్లందరినీ కూర్చోబెట్టి, జమాత్ వారందరినీ కూర్చోబెట్టి, మీరు ఎవరు మీరంటే మేము ముసల్మాన్లము, కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం పఠించినటువంటి వారము అని మీరు కూడా ఈ మార్గానికి రాండి అని ఎప్పుడైతే ప్రచారం చేసినారో వారన్నారు, నేను చక్రవర్తిని, ధనవంతుణ్ణి, మీరు మీ యొక్క ధర్మాన్ని విడిచిపెట్టండి, మీకు కోట్లు కానీ, మీకు ఉద్యోగాలు కానీ, మీకు వచ్చేసి హోదాలు కానీ, మీకు మంత్రి పదవులు కానీ ఇచ్చేదానికి నేను సిద్ధంగా ఉన్నా, మీరు కలమాన్ని విడిచిపెట్టండి, విశ్వాసాన్ని విడిచిపెట్టండి, మా మతంలోకి రాండి, మా ధర్మంలోకి రాండి అంటే వీళ్ళు అన్నారు, మీరు మీ రాజ్యాన్ని కాదు, ధనాన్ని, ఎన్ని హోదాలు ఇచ్చినా కూడా మేము మీ ధర్మంలోకి వచ్చేవారం కాదు, మీరు మా మాటను మీరు విశ్వసించండి, అల్లా ఒక్కడేని ఎప్పుడైతే ప్రచారం చేసినారో అట్లయితే దాని తర్వాత ఈయన బెదిరించేదానికి మొదలుపెట్టినాడు. బెదిరింపులకు వీరు బెదరలేదు. ఎందుకోసమంటే వీరి దగ్గర విశ్వాసం యొక్క ధైర్యం ఉన్నది, అల్లాహ్ మీద భరోసా ఉన్నది. వీరిని బెదిరించేటందుకు ఆ యొక్క అవిశ్వాసైన రాజు ఏం చేసినా అంటే పెద్ద కళాయి అంటే పెద్ద అండా తెప్పించి దాంట్లో నీళ్లు కాదు నూనె పోపించి, ఎంత నూనె పోపించిన జరిగిందంటే మనిషి అందులో ఈదులు ఆడవచ్చు, అంటే స్నానం అంత పెద్ద నూనె కాంచి చూస్తూ ఉండగానే ఈ జమాత్ యొక్క సాతీలలో అమీర్ ముందరనే ఒక సాతీని తీసి నేరుగా ఆ యొక్క కళాయిలో అంటే ఆ యొక్క నూనె యొక్క తొట్టులో కాలే నూనె తొట్టిలో వేయడం జరిగింది. సలసల కాగేటువంటి ఆ నూనె తొట్టిలో వేయడం జరిగింది. ఏ విధంగా ఒక అప్పలం నూనె కాగే నూనెలో వేస్తే ఏ విధంగా బయటకు వస్తుందో కాలి, ఆ విధంగా ఆ యొక్క సాతి కూడా ఆ నూనెలోంచి గడ్డకు రావడం జరిగింది, మాడిపోయి. దాన్ని చూసి, ఆ దృశ్యాన్ని చూసి ఆ మీరు కూడా ఏడ్చినాడు, సాతీలు కూడా ఏడ్చడం జరిగింది. వీళ్ళు ఏడ్చే యొక్క దృశ్యాన్ని చూసి ఆ రాజు అనుకుంటా ఉన్నాడు, ఇప్పుడు వీళ్ళు మెత్తబడినారు, నా మాట వింటారు, నా మాట స్వీకరిస్తారు అని అతను అనుకొని అప్పుడు దావతిస్తా ఉన్నాడు మళ్ళా వీళ్లకు. ఇప్పుడున్న మీ ధర్మాన్ని విడిచిపెట్టండి, మీరు ఎందుకోసం బాధపడతా ఉన్నారు, మీకు అన్ని ఇచ్చేదాన్ని నేను సిద్ధంగా ఉన్నా, నా మాట ఒక మాట మీరు వినండి, మీ విశ్వాసాన్ని విడిచిపెట్టండి, మీ కలిమాను మీరు విడిచిపెట్టండి, నా ధర్మంలోకి రాండి అని ఎప్పుడైతే ఆహ్వానించినాడో ఆ యొక్క మా అమీర్, జమాత్ యొక్క అమీర్ అంటా ఉన్నాడు, పిచ్చివాడా, మా యొక్క సోదరుడు నూనెలో పడి చనిపోయినాడు, మేము కూడా చచ్చిపోతామని మేము ఏడుస్తామని మీరు అనుకుంటా ఉన్నారు. కానీ ఎటువంటి చావు అబ్బింది మా సోదరునికి. అల్హమ్దులిల్లా అల్లా మార్గంలో ప్రాణం ఇచ్చేదానికి సిద్ధమై ప్రాణం కూడా పోయింది. అతని విశ్వాసంతో ఇహలోక జీవితాన్ని విడిచిపెట్టినాడు. అది మా అందరికీ సంతోషమైంది. మాకు కూడా అల్లా చావిచ్చింటే మా శరీరంలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో ఒక్కొక్క వెంట్రుకు ఈ మాదిరి అన్ని మార్లు చావిస్తే కూడా
మేము చచ్చిపోయేదానికి అల్లాహ్ మార్గంలో సిద్ధంగా ఉన్నాం, కానీ మాలో అల్లాహ్ ఇచ్చినటువంటి విశ్వాసాన్ని ఈమాన్ను మేము వీడే వాళ్ళం కాదు అని వారు చెప్పడం జరిగింది. అటువంటి విశ్వాస భాగ్యాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించినాడు. మన ముసల్మాన్లము, మన కలిమా అల్లాహ్ ప్రసాదించినాడు. కాబట్టి విశ్వాసాన్ని నమ్ముతూ ఆ విశ్వాసంతో యొక్క కృషి మనం చేయాలి, రాత్రింబగులి కృషి చేయాలి అని మన గురువు గారు చెప్తా ఉన్నారు. आज भी वह सारी दुनिया में इस बात की मेहनत हो रही है कि मुसलमान अपने दीन से हटें। ऐसे मेरे दोस्तों पूरी उम्मत से इसकी मेहनत की जरूरत है कि उम्मत के एक एक भाई और उम्मत की एक एक बहन के दिल के अंदर कलमे का यकीन और कलमे की कीमत इस तरह बिठाने की मेहनत की जाए कि हर मुसलमान अपनी जान देने तैयार हो मगर ईमान छोड़ने तैयार ना हो। ఈ రోజు సమస్త ప్రపంచంలో అన్ని జాతుల వారు ముసల్మాన్ల వైపు చూస్తా ఉన్నారు. ఎట్లా ముసల్మాన్లు బలహీనపరచాలి, మనం ఏ విధంగా బలపడాలి అనే దాని గురించి అన్ని జాతులు, అన్ని తెగల వారు ప్రపంచంలో ముసల్మాన్ల వైపు కృషి చేస్తా ఉన్నారు. ఈ మార్గాన్ని తప్పించేటందుకు, విశ్వాస మార్గాన్ని తప్పించేటందుకు, వీరి యొక్క ఐకమత్యాన్ని బలహీనపరిచేటందుకు ప్రపంచంలో అందరూ కృషి చేస్తా ఉన్నారు. కానీ మనము బలహీనలు కాకుండా ఈ విశ్వాసాన్ని మనము తెచ్చి మరి విశ్వాసాన్ని ప్రచారం చేసి మన ఆడవాళ్ళలో, మగవాళ్ళలో అందరూ కూడా మన వాళ్ళ మన అందరూ ముసల్మాన్లందరూ నమాజీలుగా, విశ్వాసపరులుగా, మరి అల్లాహ్ నమ్మేవారుగా, అల్లాహ్ మార్గంలో ప్రయాణించేవారుగా మనం కృషి చేయాల్సిన అవసరము ఈ రోజు మన మీద ఉన్నది. కాబట్టి మనం కృషి చేయాలి అంటా ఉన్నారు. अब ईमान के साथ साथ भाई दूसरी चीज जो इंसान को काम आने वाली है उसका अमल है। और अमल में आदमी का कौन सा अमल अल्लाह के नज़दीक पसंदीदा है, किन आमाल को करना है और किन आमाल को नहीं करना है, इसको बताने के लिए अल्लाह ताला ने हमें अपने प्यारे नबी हज़रत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम को नमूना बनाया। अल्लाह पाक फरमाते हैं लक़द कान लकुम फ़ी रसूलिल्लाहि उस्वतुन हसना, ऐ मेरे ईमान वाले बंदों और मेरे ईमान वाली बंदियों, तुम्हारे लिए जिंदगी गुजारने का बेहतरीन नमूना हमने अपने प्यारे नबी की जिंदगी में रखा है। तो जो मुसलमान अपनी जिंदगी को हजरत नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम के तरीके पर गुजारेगा उसका ईमान भी महफूज रहेगा, उसका दीन भी महफूज रहेगा। और जिसकी जिंदगी हुजूर के तरीके के खिलाफ होगी उसका ईमान भी खतरे में है, उसका दीन भी खतरे में है, उसकी आखिरत भी खतरे में है। इसे दूसरी चीज जिस पर मेहनत करना है वो अपनी अमली जिंदगी को हुजूर की इत्तिबा पर लाना है। విశ్వసించిన తర్వాత, అల్లాహ్ ఒక్కడే నమ్మిన తర్వాత రెండో భాగమైనటువంటి ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కలమాలో రెండో భాగం ఇది. ప్రవక్త గారి యొక్క గుణగణముల మేరకు, నడవడికల మేరకు, ఆచరణముల మేరకు, ఆయన యొక్క సున్నతుల మేరకు మన జీవితాన్ని గడపాలి. ప్రవక్త గారు ఏ విధంగా జీవితాన్ని గడిపినారో ఆ విధంగా మన జీవితాన్ని గడపాలి. ప్రవక్త గారి యొక్క జీవితంలో, ప్రవక్త గారి యొక్క నడవడికల్లో, ఆయన యొక్క ఆచరణములలో ఇహపరలోక జయమున్నది. ప్రపంచంలో ఏ మానవుల యొక్క పద్ధతుల్లో జయము లేదు. ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క చిన్న చిన్న ఆచరణములలో ఇహపరలోక జయమున్నది. మనం విశ్వసించిన తర్వాత మన యొక్క జీవితము ప్రవక్త గారి యొక్క పద్ధతిలో గడపాలి. ఉదాహరణకు ఎన్నో మన ముందర చెప్తా ఉన్నారు, నీళ్లు తాగుతా ఉన్నాం, ఎట్లా తాగుతా ఉన్నాం, ప్రవక్త గారి పద్ధతిలో తాగాలి. మరి ఆహారం ప్రవక్త గారి పద్ధతిలో, నిద్ర ప్రవక్త గారి పద్ధతిలో, నిద్ర నుంచి లేయడం ప్రవక్త గారి పద్ధతిలో, మరి మసీదుకు పోవడం ప్రవక్త గారి పద్ధతిలో, కుడికాలు పెట్టడం ప్రవక్త గారి పద్ధతిలో, బయట నుంచి వచ్చేటప్పుడు ఎడంకాలు పెట్టడం ప్రవక్త గారి పద్ధతిలో, మసీదు బయతులు కిలాలేకి పోవడం అంటే ఒంటికి దొడ్డికి పోవడం ప్రవక్త గారి పద్ధతిలో, మరి దాని తర్వాత భార్యతో జీవితాన్ని గడపడం ప్రవక్త గారి పద్ధతిలో, వ్యాపారం ప్రవక్త గారి పద్ధతిలో, ఉద్యోగం ప్రవక్త గారి పద్ధతిలో, మరి రూపురేఖలు ప్రవక్త గారి పద్ధతిలో. ప్రవక్త గారి పద్ధతి ఏమి? నడిపాపడి తీయడం ప్రవక్త గారి యొక్క పద్ధతి, మరి మిస్వాకు వాడడం ప్రవక్త గారి యొక్క పద్ధతి, కళ్ళకు సుర్మా తగిలించడం ప్రవక్త గారి యొక్క పద్ధతి, మరి దాని తర్వాత మీసాలు కత్తిరించడం ప్రవక్త గారి పద్ధతి, దాడిని పెంచడం ప్రవక్త గారి యొక్క పద్ధతి. కానీ ముసల్మాన్ ఈనాడు ఏం చేస్తా ఉన్నాడు? మీసాలు పెంచుతా ఉన్నాడు, దాడిని ఏం చేస్తా ఉన్నాడు? గొరుగుతా ఉన్నాడు. ఇది ప్రవక్త గారి పద్ధతి ఏ విధంగా అయితే? అల్లాహ్ తఆలా ఎవరికైతే దాడి లేదు వారందరూ దాడి పెట్టే భాగ్యాన్ని అల్లాహ్ ప్రసాదించుగాక. పెడతారు ఇన్షాల్లా దాడి ప్రవక్త గారి పద్ధతి ప్రకారం. ఎవరెవరు పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు? ఎత్తండి. దాడి ఉండేవాళ్ళు కాదు, లేని వాళ్ళు. దాడి ఉండేవాళ్ళు ఏం పెడతారు? కాబట్టి చెప్తా ఉన్నారు మనం గురువు గారు ఏమన్నారంటే ప్రతి ఒక్క పద్ధతి ఇన్షాల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పద్ధతుల్లో మన జీవితాన్ని గడపాలి. అల్లాహ్ యొక్క ఆజ్ఞ ప్రవక్త గారి పద్ధతి ప్రకారం మన జీవితాన్ని గడపాలి అంటా ఉన్నారు. अब हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम ने हम मुसलमानों के लिए जो अमली ज़िंदगी बताई है
उसने सबसे पहले जो अमल बताया वो 5 वक्त की नमाज है। ये नमाज ये अल्लाह ताला के नज़दीक तमाम इबादतों में सबसे महबूब इबादत है। पूरे दीन को अल्लाह ताला ने दुनिया में हज़रत जिब्राइल अमीन के ज़रिए से अपने नबी के पास पहुंचाया, मगर जब नमाज को फ़र्ज करने का अल्लाह ने फैसला फरमाया तो अपने प्यारे नबी हज़रत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम के पास हज़रत जिब्राइल अमीन को भेजा और कहा कि मेरे प्यारे नबी को मेरे पास लेकर आओ। और हमारे प्यारे नबी को मेरा नसीब हुई और अल्लाह ताला के पास पहुंचे, अल्लाह ताला से बातचीत हुई और जब वहां से आने लगे तो अल्लाह ताला ने पहले 50 नमाजें फर्ज फरमाई और चौथे आसमान पर हज़रत मूसा अलैहिस्सलाम से मुलाकात हुई तो हज़रत मूसा ने कहा कि अरे अल्लाह के रसूल, अल्लाह से मिलकर आ रहे हैं, अल्लाह ने क्या दिया? कहा 50 नमाजें। हज़रत मूसा कहने लगे मुझे मेरी उम्मत का बहुत तजुर्बा है, आपकी उम्मत की उम्र भी कम और आपकी उम्मत की ताकत भी कम और आपकी उम्मत में इतनी इस्तेदाद नहीं है कि रोजाना 50 नमाजें पढ़ सके। आप दोबारा अल्लाह మధ్యలో లేదండి, వాగ్దానం చేసిన ఎవరు లేకండి, బయట పోయి पास जाकर ये बोलो कि 50 नमाजें बहुत हैं, इसको कम करो। 3 मरतबा जाना, पहले 25 हुए, फिर वो 10 हुए, फिर तीसरी मरतबा 5 नमाजें आई। इस पर भी हज़रत मूसा ने कहा कि नहीं 5 भी बहुत है। तो हमारे प्यारे ने फरमाया कि मुझे अब शर्म आती है कि अल्लाह से ये कहूँ कि मेरी उम्मत इतनी कमजोर है कि 5 नमाज भी नहीं पढ़ सकती। तो ये 5 नमाजें फर्ज अल्लाह ने अपने पास बुलाकर दिया। तो अंदाजा लगाओ कि नमाज अल्लाह के नज़दीक कितनी महबूब चीज़ है। और जिस नमाज के बारे में अल्लाह के नबी ने फरमाया कि मुझे शर्म आती है कि मेरी उम्मत को इतनी कमज़ोर समझूं कि 5 वक्त की नमाज भी ना पढ़े, जब हम 5 वक्त की नमाज छोड़ने वाले बनेंगे तो हम अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम के पास क्या मुँह लेकर जाएंगे। इससे मैं दोस्तों सबसे पहली चीज़ हर मुसलमान को 5 वक्त की नमाजी बनना है और दूसरों को बनाना है। సోదరులరా, కలిమాను విశ్వసించిన తర్వాత ప్రవక్త గారి పద్ధతిలో మొట్టమొదటి పద్ధతి అల్లా ఆజ్ఞ అంటే నమాజును ఆచరించడం, అంటే దైవ ప్రార్థన చేయడం. చేయనా లేదా ఇన్షాల్లా? దీని గురించి మనకు రివాయతులు పెద్దల యొక్క మాటల ద్వారా ఏమంటే అన్ని ఆజ్ఞలు భూమిపైన అవతరించినాయి. ఏమి కలిమా, అల్హమ్దులిల్లా, దాని తర్వాత వచ్చేసి ఉపవాసాలు, దాన ధర్మాలు, హజ్ యాత్రలు, ప్రతి ఒక్కటి కూడా భూమిపైన మనకు అవతరించి అల్లాహతాలా ఇచ్చాడు. కానీ మన యొక్క నమాజును అల్లాహతాలా మన అంతిమ ప్రవక్త, ఇహపరలోక ప్రవక్త, ప్రవక్తలకు ప్రవక్త, జగత్ ప్రవక్త, చిట్ట చివరి ప్రవక్త నా ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని 7 ఆకాశాల పైకి షబే మేరాజ్ నాడు పిలిపించి ఏమి షబే బరాత్ ఏది షాబాన్ నెల 15వ తేదీ షబే షాబాన్ నెల కాదు, షవాల్ కదా, రజబ్ నెల 27వ తేదీ ఇన్షాల్లా ఆకాశానికి పిలిపించి షబే మేరాజ్ నాడు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని షబే 7 ఆకాశాల పైకి పిలిపించి అక్కడ మనందరికీ ఏమి నమాజును కానుకగా అల్లాహతాలా ప్రసాదించినాడు. ఎన్ని నమాజులు పోయి గురువు గారు చెప్పడం 50 తీసుకుని సంతోషంగా వస్తా ఉన్నారు. మార్గ మధ్యలో మూసా అలైహిస్సలాతు వస్సలాం కనపడినారు. సలాం అలైకుం వాలేకుం సలాం, మీ ఉమ్మతి కొరకు ఏం తీసుకొని పోతా ఉన్నారు? నా ఉమ్మతి కొరకు అల్లాహతాలా 50 నమాజులు ఇచ్చినాడు. సంతోషంగా ఉన్నారు అన్నారు మూసా అలైహిస్సలాతు వస్సలాం. అరే నా ఉమ్మతీలు ఎవరే కానీ చేసే వెళ్ళారు, కొన్ని ఉమ్మతీలకు అల్లాహతాలా 1 నమాజ్, కొన్ని ఉమ్మతీలకు కొన్ని ప్రవక్తలకు 2 నమాజులు, అంతేగాని ఏ ఉమ్మతి కూడా 5 పూట్ల నమాజ్ చేయలే. మరి నీ ఉమ్మతి యొక్క వయసు కూడా తక్కువే, శక్తి కూడా తక్కువే, ఆయస్సు తక్కువే, అన్నీ తక్కువే, బలహీనమైన నీ ఉమ్మతు 50 పూట్ల నమాజ్ యాడ్ చేస్తాడు. కాబట్టి అల్లాహ్ దగ్గరికి పోయి తగ్గించుకోపో అంటే అల్లాహ్ దగ్గరికి పోవడం జరిగింది, 10 తగ్గించుకోవడం జరిగింది. మరలా మూసా అలైహిస్సలాతు వస్సలాం గారు కలిసినారు, మరలా 10 తగ్గించుకోవడం జరిగింది. మరలా 10 4 తూర్లు పోయి 40 తగ్గించుకున్నారు. ఆఖరి మార్గం మరలా మూసా అలైహిస్సలాతు వస్సలాం యొక్క మాట విని మరలా పోతే అల్లాహతాలా అన్నాడు 5 పూట్ల నమాజ్ ఇచ్చినాడు. మరి అల్లాహ్ యొక్క వాగ్దానం ఏమంటే రాత్రి మన గురువు గారు ఏమేమి చెప్తా ఉన్నారు, ఎవరైతే 5 పూట్ల నమాజ్ చదువుతా ఉన్నారో అటువంటి వారికి అల్లాహతాలా 50 పూటలు నమాజ్ చేసిన పుణ్యాన్ని ప్రసాదిస్తా ఉన్నాడు. ఎన్ని పూట్ల పోయి? ఎవరైతే 5 పూట్ల నమాజ్ చేస్తా ఉన్నారో వారికి అల్లాహతాలా 50 పూట్ల నమాజ్ చేసిన పుణ్యాన్ని అల్లాహ్ ప్రసాదిస్తా ఉన్నాడు. మరి అన్నాడు
ఏమి ప్రవక్త రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు మూసా అలైహిస్సలాతు వస్సలాంతో, ఇంతకంటే నేను తక్కువ చేసుకోలేను, ఇంతకంటే మరలా ఇంకా తగ్గిమని ఏ ముఖం పెట్టుకొని పోయేది అల్లా దగ్గరికి. కాబట్టి నా ఉమ్మతి అంత బలహీనమైంది కూడా కాదు, ఇన్షాల్లా 5 పూట నా ఉమ్మతి చేస్తుంది అని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి 7 ఆకాశాల పైనుంచి అల్లాహ్ తాలా మన కొరకు కానుకగా ఈ నమాజును పంపించినారు. కాబట్టి ముసల్మాన్ విశ్వసించిన తర్వాత, కలిమా పఠించిన తర్వాత ఏ స్థితిలో కూడా నమాజ్ వదిలిపెట్టకూడదు. ఎక్కడ సమయం అయిందో, మసీదులో సమయం అయితే మసీదులో, పొలంలో టైం అయితే పొలంలో, కొండలో టైం అయితే కొండలో, మరి ట్రైన్లో టైం అయితే ట్రైన్లో, ప్లేన్లో టైం అయితే ప్లేన్లో, ఆరోగ్య స్థితిలో కానీ అనారోగ్య స్థితిలో కానీ, మంచంలో ఉండని, కష్టంలో ఉండని, కూర్చొనైనా సరే, బలహీనంగా ఉన్నా సరే నమాజ్ ఎటువంటి స్థితిలో మనం విడిచిపెట్టకూడదు. ఇన్షాల్లా 5 పూట నమాజ్ చేస్తామా ఇన్షాల్లా? మరి ఎవరో ఈ రోజు నుంచి 5 పూట నమాజ్ చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. सबके सब पढ़ेंगे अल्लाह ताला, अल्लाह हमको कबूल फरमाए. भाई देखो, ये नमाज जो है सिर्फ मर्दों पर फर्ज नहीं है, ये नमाज जो है हमारी औरतों पर भी फर्ज है. बहुत से घर हैं जिसमें मर्द लोग नमाज पढ़ते हैं, मध्य माట్లాడదండి, मगर औरतें नमाज नहीं पढ़ती. औरतें समझती हैं कि हमको घर का काम करना, पकाना, बच्चों को पालना, यही काम बहुत है, अब नमाज कौन पढ़ना. हमारे मियाँ नमाज पढ़े तो उनकी नमाज पर हमको भी जन्नत मिल जाएगी. अल्लाह पूछेंगे किसकी बीवी है, वो नमाजी की बीवी है, अच्छा उन्हें भी जन्नत है, तुम भी जन्नत है. अरे नहीं भाई, ऐसी बात नहीं है. शौहर नमाजी हो, बीवी नमाजी ना हो तो शौहर तो जन्नत में चल जाएगा, बीवी कहीं और चल जाएगी. माँ बाप नमाजी हो और औरत नमाजी ना हो तो माँ बाप तो जन्नत में चल जाएंगे, औरत कहीं और चल जाएगी. इसलिए जैसे हमको खुद नमाज पढ़ना है, ऐसे अपने पूरे घर को नमाजी बनाने की मेहनत करना है. हमारे माँ बाप भी नमाजी बने, हमारे भाई बहन नमाजी बने, हमारी बीवी बच्चे नमाजी बने. इसकी मेहनत हमारे लिए सबसे ज्यादा जरूरी है. अल्लाह ताला फरमाते हैं, या अय्युहल्लज़ीना आमनू कू अनफुसकुम व अहलीकुम नारा, ऐ ईमान वालों अपने आप को भी जहन्नम की आग से बचाओ और अपने बीवी बच्चों को, अहल अयाल को भी जहन्नम की आग से बचाओ. जहन्नम की आग से कैसे बचाएंगे? उनको दीनदार बनाना, और दीनदार बनाने सबसे पहले उनको नमाजी बनाने की मेहनत. अब अपने घर वालों को नमाजी बनाने के लिए वही क्या कह रहे हैं कि अपने घर में रोजाना की तालीम अगर हम करते रहेंगे, ये फज़ाइल आमाल की किताब जो हमारे सामने कल पढ़ी गई, ये फज़ाइल आमाल की किताब जो ज़बान आती है उस ज़बान के अंदर अपने घर में रोजाना हम पढ़ते रहेंगे, अपने बीवी बच्चों को बिठाकर पढ़ते रहेंगे. उसमें फज़ाइल नमाज है, फज़ाइल रोज़ा है, फज़ाइल कुरान है, फज़ाइल हज है, ये मुख्तलिफ आमाल के दीन के फ़ज़ाइल हैं. इन फ़ज़ाइल यानी इसमें फ़ायदे और इसमें अल्लाह के क्या वादे हैं, किस अमल पर अल्लाह का क्या वायदा है, इसको बार बार पढ़ते रहने से, बार बार सुनते रहने से, रोज़ाना पाबंदी से पढ़ते रहने से पढ़ने वालों के दिल में, सुनने वालों के दिल में अल्लाह के वादों का यकीन जब पैदा होगा तो फिर अंदर में फिक्र पैदा होगी कि हमें भी नमाज पढ़ना है, हमें भी दीन पर अमल करना है. और जब ये फिक्र पैदा हो जाएगी तो बीवी खुद ही नमाज पढ़ने लगेगी. वरना आज बहुत सी बीवियां हैं, शौहर बोलते हैं नमाज पढ़ो तो जी तुम पढ़ लो, मेरे को ये काम है, मेरे को वो काम है. जी ये बहाने नहीं करेंगे जब, क्योंकि अब आप कीमत नहीं मालूम है और नमाज छोड़ने की वईद नहीं मालूम है, नमाज छोड़ने का नुकसान नहीं मालूम है, तो आज आसानी के साथ घर वाले नमाज छोड़ देते हैं और घर का आदमी मस्जिद को आ जाता है. नहीं भाई, ये बात काफ़ी नहीं है. अब तो हर मुसलमान को इस फिक्र करना है कि वो खुद भी नमाजी बने और सबसे पहले अपने घर वालों को नमाजी बनाने के लिए घरों में तालीम का एहतमाम करें. సోదరులారా, ఇప్పుడు మన ముందర ముఖ్యమైన విషయాన్ని మన కుటుంబాన్ని గురించి చెప్పడం జరుగుతూ ఉన్నది. మనం నమాజ్ చేస్తా ఉన్నాం, బుద్ధి పుట్టినప్పుడు పోతా ఉన్నాం, ఇన్షా మన ఆడవాళ్ళ ఇళ్లలో నమాజ్ చేయడంలే, వాళ్ళ గురించి మనం ఫిక్ర్ చేయాలి. అల్లాహ్ ఖురాన్లో యా అయ్యుహల్లదీనా ఆమనూ ఖూ అన్ఫుసకుం వ అహ్లీకుం నారా, ఓ విశ్వసించిన వారులారా, ముసల్మానులారా, మోమినులారా, విశ్వాసులారా, మీరు మీ కుటుంబీకులను నరకాగ్ని నుంచి రక్షించుకోండి. మిమ్మల్ని మీరు మీ కుటుంబీకులను నరకాగ్ని నుంచి రక్షించుకోండి అల్లాహ్ ఖురాన్లో అంటా ఉన్నాడు. మరి మనమే నమాజ్ చేయడం, మన ఇంట్లో ఆడవాళ్ళు నమాజ్ చేయకుండా ఉండడం, ఇదంతా ఘోర పాపం. మేము నమాజ్ చేయకంటే ఆడిపోతా ఉన్నారు, నమాజ్ చేయకంటే ఆడిపోతా ఉన్నారు, నరకానికి పోతా ఉన్నారు. ఎవరైతే ఒక నమాజ్ ఖజా చేస్తా ఉన్నాడో, ఆ సమయపు నమాజ్ చదువుతా ఉన్నాడో, అంటే నమాజ్ చేస్తా ఉన్నాడు కానీ టైం తప్పించి సోమర్తనంగా చేస్తా ఉన్నాడు, దాదాపు 2,88,00,000 సంవత్సరాలు నరకంలో కాలినంత వరకు వాడు స్వర్గంలో ప్రవేశించలేడు అన్నారు అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఒక పూట నమాజ్ ఇచ్చి పెడితే ఎక్కడున్నారు వాళ్ళ పేరు?
నరకం యొక్క ద్వారం మీద రాయబడుతుంది, అందులో ప్రవేశించినంత వరకు వాడు స్వర్గంలో ప్రవేశించలేడు అన్నారు. మరి మనం నమాజ్ చేసుకోవడం, మన ఆడవాళ్ళు నమాజ్ చేయకుండా ఉండడం. ఈ రోజుల్లో సోదరులారా, మనం ఇంట్లో పని చేసుకుంటా ఉన్నాం, ఆ పని చేస్తా ఉన్నాం, మీరు వచ్చితే అన్నం వండి పెడతా ఉన్నాం, మీ సేవ చేస్తా ఉన్నాం, మీకు బిడ్డలకు అంటా ఉన్నాం, మీ పనులను మేము చేస్తా ఉన్నామంటే ఇది అల్లాహ్ తాలా అంగీకరించడు. ఎట్లా మనం నమాజ్ చేయాలనో ఇన్షాల్లా వాళ్ళ జీవితాల్లో కూడా నమాజ్ రావాలి, గోష రావాలి, పరదా రావాలి, పాబందీ కావాలి, వాళ్ళు అల్లాహ్తో భయపడేటువంటి వారుగా కావాలి. నమాజ్ మన మీద కూడా ఫరజు ఉన్నది, ఆడవాళ్ళ మీద కూడా ఫరజు ఉన్నది. మరి ఈరోజు ఈ యొక్క దీని ధర్మం మనలో లేని కారణాన, ధర్మ విద్య లేని కారణాన మన యొక్క ఆడవాళ్ళు ఎట్లున్నారు, పరదా లేకుండా జీవితాన్ని గడుపుతా ఉన్నారు, ఇళ్లలో రకరకాల ఫోటోలతో జీవితాన్ని గడుపుతా ఉన్నారు, భర్త యొక్క విధేయతతో జీవితాన్ని గడపడంలే, మరి నమాజ్ అనేది చేయడంలే, మరి పరదా అనేది లేదు. దీని గురించి చెప్తా ఉన్నారు పెద్దలు. शोहर से बोलती है आजकल पर्दे की बीवी, शोहर से बोलती है आजकल पर्दे की बीवी, पर्दे में रहकर मेरी सेहत खराब हो गई, पर्दे में रहकर मेरी सेहत खराब हो गई, बुरखा ना तुम बनाना ఫ్యాషన్ है జమానా కతే. అర్థమవుతుందా? తెలుగులో అర్థమైందా మీకు? ఈరోజు మొగోళ్ళతో అంటా ఉన్నారు, ఎవరు ఆడవాళ్ళు ఏమంటున్నారు మొగోళ్ళతో, అరే మాకు మీరు బురకాలు కుట్టించొద్దు. ఎందుకోసం అంటే బురకాలో ఉంటే ఆరోగ్యం బాగుండదు, ఆరోగ్యం చెడిపోతుంది. అరే బురకా ఎందుకు, ఎక్కడన్నా చూడు ఫ్యాషనే ఫ్యాషన్, ఎక్కడన్నా చూడు, ఎక్కడ చూసినా కూడా నడుములు మొత్తం అంతా కనపడతా ఫ్యాషన్లో ఉంది జీవితం, మనకెందుకు బురకా అంట. ఎందుకు ఆ విధంగా ఇంట్లో మనం ఏమి చేయాలనో వారికి క్రమశిక్షణ ఇవ్వలేదు, ఇవ్వని కారణాన్ని ఈ గుణగణాలని మనలో వచ్చినాయి. కాబట్టి పెద్దలు అంటా ఉన్నారు ఇంట్లో కూడా పుస్తక పఠనం చేయాలి, ఏమి ఫజాల్ అమాల్ పుస్తకాన్ని చదవాలి, అందులో కలిమాలు, విశ్వాసము, ఆచరణలు, దాని గురించి ఎన్నెన్నో విషయాలు వస్తూ ఉన్నాయి. ఇన్షాల్లా వాటిని గురించి మనం మన ఆడవాళ్ళకు చెప్పాలి. పుస్తక పఠనం ఇంట్లో చేస్తే వాళ్ళలో కూడా మార్పు వస్తుంది, వాళ్ళు కూడా నమాజీలుగా మారుతారు, విశ్వాసులుగా మారుతారు, వాళ్ళు కూడా ఇన్షాల్లా మనతో పాటు స్వర్గంలో ఉండే వాళ్ళుగా తయారవుతారు. ఆ విధంగా కృషి చేయకుండా ఉంటే మనం వాళ్ళు నరకానికి పోవడం, మనం స్వర్గానికి పోవడం ఇది సరైన పద్ధతి కాదు. ఇన్షాల్లా మన ఇళ్లలో మన ఫజాల్ అమాల్ పుస్తక పఠనం పుస్తకాన్ని తీసుకొని ఎప్పుడు టైం ఉంటే రోజుకో 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చోబెట్టి వాళ్ళ ముందర దేవుని మాటలు, ప్రవక్త గారి మాటలు చదవాలి. చదివిన దానివల్ల వాళ్ళకు కూడా అర్థమై వాళ్ళు కూడా ఇస్లాం ధర్మం ప్రకారం ఆచరించేదానికి సులభమవుతుంది అని మన గురువు గారు చెప్తా ఉన్నారు. भाई अपनी औरतों को अगर दीनदार हम नहीं बनाएंगे तो कल क़यामत के मैदान में जब इसका हिसाब होगा तो बीवी से अल्लाह ताला पूछेंगे कि तू नमाज क्यों नहीं पढ़ती थी, तू दीनदार क्यों नहीं बनी। तो बीवी शिकायत करेगी कि अल्लाह ये मेरे शौहर थे, खाने में नमक कम हो गया तो मुझे डराते थे, मिर्ची भी सालन में मिर्ची ज़्यादा होगी तो मारते थे, मैं नमाज नहीं पढ़ी तो कुछ नहीं बोलते थे। अगर ये मेरी फिक्र मेरे जैसे खाने पीने की, कपड़े की फिक्र करते थे, ऐसे ये मेरे दीन की फिक्र करते तो मैं भी नमाजी बन जाती, मैं भी दीनदार बन जाती। अल्लाह मेरी गलती से ज़्यादा मेरे शौहर की गलती है, औरत कही अल्लाह हमारी गलती से ज़्यादा हमारे माँ बाप की गलती है, इन्होंने हमको नहीं समझाया। इसी में दोस्तों सब नियत करो, इरादे करो कि इंशाअल्लाह आज से अपने घरों में फज़ाइल अमाल की तालीम पाबंदी से करेंगे ताकि हमारे घर का सारे लोग दीनदार बने। మరి ఈ రోజు నుంచి ఇన్షాల్లా సంకల్పం చేయండి, మన ఇళ్లలో ఫజాయిల్ అమాల్ అంటే ప్రవక్త గారి ఆచరణను గురించి, సహాబాల యొక్క చరిత్రను గురించి, నమాజ్ గురించి, అనే విషయాల గురించి పుస్తకం ఉన్నది. ఆ పుస్తకం ఇంట్లో చదవాలి. ఎందుకోసం అంటే ఇంట్లో మన భార్య ఆ కూరలు ఉప్పు ఎక్కువ వేస్తే మనం తిడతాము, మరి ఇంకా ఏదైనా చేస్తే కొట్టను కూడా కొడతాము. మరి దాని తర్వాత ఒకవేళ ఆమెకు ఆరోగ్యం బాగలేకుంటే ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టి దాన్ని సిద్ధపడతాము. కానీ ఆమె నమాజ్ చేయకుండా నరకం పోతా అంటే దాని గురించి మనం ఫిక్ర్ చేయడంలే. అందుకోసం ఇన్షాల్లా మన ఆడవాళ్ళ గురించి ఫిక్ర్ చేయాలి. మనం కూడా స్వర్గానికి పోవాలి, మన ఆడవాళ్ళు కుటుంబం అంతా కూడా స్వర్గానికి పోవాలంటే ఇంట్లో మనం దీని గురించి ఫజాయిల్ అమాల్ పుస్తకాన్ని జిందా చేయడం అంటే దాన్ని చదవాలి. దాని ప్రకారం మనం ఆచరిస్తే ఇన్షాల్లా అల్లాహ్ తఆలా మనకు అందరూ కూడా స్వర్గాన్ని ప్రసాదిస్తాడు అని అంటా ఉన్నాం. इसके साथ साथ भाई अल्लाह ताला ने जैसे हमको अपनी जिम्मेदारी दी है और जैसे अपने घर की जिम्मेदारी यही है, ऐसे अल्लाह ताला ने हर मुसलमान को पूरे आलम की जिम्मेदारी दी है। अल्लाह ताला फरमाते हैं कुंतुम खैरा उम्मतिन उखरिजत लिन्नास तअमुरूना बिल मारूफ व तनहौना अनिल मुनकर व तु'मिनूना बिल्लाह, कि तुम ऐ हमारे प्यारे नबी की उम्मत, तुम दुनिया में जितनी उम्मतें आई हैं उनमें सबसे बेहतरीन उम्मत हो। और तुम बेहतरीन उम्मत इसलिए नहीं हो कि तुम्हारे पास माल बहुत है, तुम बेहतरीन उम्मत इसलिए नहीं हो कि तुम्हारे पास जायदाद बहुत है, तुम बेहतरीन उम्मत इसलिए नहीं हो कि तुम्हारे पास मुल्क व माल बहुत है,
बल्कि तुम बेहतरीन उम्मत इसलिए हो कि दुनिया में नेकी को आम करने की मेहनत करते हो और दुनिया से बुराई खत्म हो जाए इसके लिए मेहनत करते हो, और ये काम तुमको सारे आलम में करना है, इसलिए तुम बेहतरीन उम्मत हो। इसी वजह दोस्तों हमारी जिम्मेदारी ये भी है, जैसे अपने ज़ात की जिम्मेदारी है, जैसे अपने घर वालों की जिम्मेदारी है, ऐसे पूरी उम्मत और आलम की जिम्मेदारी है। अब इसके अंदर पूरे आलम में कैसे मेहनत करना है, अपनी ज़ात पर कैसे मेहनत करना है, अपनी ज़िंदगी को दीनदाराना कैसे बनाना है, अपना ईमान पक्का सच्चा कैसे बनाना है, और ये ईमान की मेहनत अपने घर में बस्ती में कैसे करना है। अब ये बगैर सीखे नहीं आएगा। दुनिया में बहुत सी चीज़ें हैं जो इंसान सीखे बगैर नहीं आते उसको। हर काम आदमी पहले सीखता है फिर करता है। सीखे बगैर जो काम करता है उसमें गलती होती है, आदमी को नुकसान हो जाता है। यहाँ तक कि औरत भी जब रोटी पकाना चाहती है तो पहले सीखती है। आदमी साइकिल चलाना चाहता है तो पहले सीखता है, आदमी मोटर चलाना चाहता है तो पहले सीखता है, और सीखने के बाद जब करता है तो सही करता है। इससे वजह से ये दीन का काम बहुत नाजुक काम है। अपनी जात पर कैसे मेहनत करना, अपने घर वालों पर कैसे मेहनत करना, अपनी बस्ती वालों पर कैसे मेहनत करना, पूरे आलम में कैसे मेहनत करना, ये बहुत नाजुक काम है। सीख कर करेंगे तो सही करेंगे। अब इसको सीखने के लिए मेरे दोस्तों हमारे बड़े फरमाते हैं कि हर मुसलमान ये नियत करे कि जिंदगी में एक बार 4 महीने लगाएगा और हर साल 4 दिन लगाकर इस काम को सीखता रहेगा। अब इसके बाद हमारे भाई तर्जुमा करने के बाद आप सब हिम्मत और हौसले के साथ ये बताएं कि कौन कौन आज की नगद जमातों के अंदर इंशाअल्लाह 4 महीने लगाने के लिए तैयार हैं। సోదరులారా, ఆఖరి మాట ఇదే, శ్రద్ధగా వినండి. ఎందుకు ప్రపంచం వైపు పరిగెత్తా ఉన్నారు, ఎందుకు లేచిపోతా ఉన్నారు? సోదరులారా, అల్లాహతాలా గొప్పవాడు. దీన్ ఇస్లాం ధర్మం చాలా ఘనమైనటువంటిది. ఇక్కడ మనం కూర్చుంటే స్వర్గం మనకు లభిస్తుంది, అక్కడికి పోతే మనకేమొస్తారు? ఏం ప్రపంచం అల్లాహు అక్బర్, అల్లాహ్ అందరికంటే సర్వాధికుడు, అల్లాహ్ గొప్పవాడు. అల్లాహతాలా ఏమి ఖురాన్లో ఏం అల్లాహ్ చక్రవర్తులకు చక్రవర్తి. అటువంటి అల్లాహ్ యొక్క మాటలు చాలా గొప్పది, అల్లాహ్ యొక్క దీన్ గొప్పది, అల్లాహ్ యొక్క ప్రవక్త గారి పద్ధతి గొప్పది. దీని గురించి మనం ఇన్షాల్లా కూర్చుంటే మనకు స్వర్గం లభిస్తుంది. పక్కకపోతే మనకు ప్రపంచంతో అవసరం ఉన్నది. అద్దునియా జీఫవ తాలిబోహా ఖిలాఫ్, దునియా ముర్దార్ హై ఉస్కు చాహనే వాలా కుత్తా ఫర్మాయ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రపంచం అల్లాహ్ ఎదుట ఏమి దోమ రెక్కకుండా ఇంకా హీనమైనటువంటిది. అటువంటి ప్రపంచ అధికారం మనం గొప్పది కాదు. ఇన్షాల్లా అల్లాహ్ తాలా గొప్పవాడు, అల్లాహ్ యొక్క ధర్మం కూడా గొప్పది. దాని ప్రకారం మన జీవితాన్ని గడపాలి. ఆ విషయాన్ని మన గురువు గారు చెప్పడం, మన యొక్క విలువెంత, మన కోసం అల్లాహ్ తాలా సమస్త భూమి ఆకాశాన్ని సృష్టించినాడు ఈ ముసల్మాన్ కొరకు. ఏమి లా ఇలాహ ఇల్లల్లాహ్ పలికే ముసల్మాన్ భూమి మీద ఉన్నంత వరకు నేను తీర్పు దినాన్ని, ప్రళయ దినాన్ని, పునరుత్థాన దినాన్ని రానేను అన్నాడు అల్లాహ్ తాలా. అంటే ఒక ముసల్మాన్ ఖియామతును ఆపుతా ఉన్నాడు. మరి మన యొక్క ఘనతను గురించి చెప్పడం జరిగింది. ఖురాన్ యొక్క వాక్యాన్ని గురించి అల్లాహ్ ఖురాన్లో మన గురించి పొగుడుతా ఉన్నాడు. కుంతుమ్ ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాస్ తఅమురూన బిల్ మఅరూఫ్ వ తన్హౌన అనిల్ మున్కర్. అరే అల్లాహ్ ఖురాన్లో ఈ విధంగా అంటా ఉన్నాడు, మీరు సర్వ ఉమ్మతీల కన్నా శ్రేష్ఠులు, మీరు ప్రజల మేలు కొరకు ఏర్పడతారు, మీరు ప్రజలను సన్మార్గం పిలుతురు, అధర్మ కార్యాన్ని నిషేధింతురు. 1,24,000 మంది ప్రవక్తలు వచ్చినారు. ఆదం అలైహిస్సలాతు వస్సలాం గారి కానించి ఈసా అలైహిస్సలాతు వస్సలాం వరకు వచ్చిన ఉమ్మతీలందరినీ అల్లాహ్ తాలా పొగడలేదు. ఆఖరి ప్రవక్త మన ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉమ్మతీలు జన్మించినందుకు మనను అల్లాహ్ ఖురాన్లో పొగడడం జరిగింది. ఎందుకు అల్లాహ్ మన గురించి ఖురాన్లో పొగుడుతా ఉన్నాడంటే దాని గురించి చెప్పడం జరిగింది. మనం ప్రజల మేలు కొరకు ఏర్పడినాం, ప్రజల సన్మార్గమే పిలుస్తా ఉన్నాం, అధర్మ కార్యాలు నిషేధించడం ఇది మన యొక్క పని. సోదరులారా, ఎట్లా మన ఇంటిని మనం సమాలిస్తా ఉన్నామో, మన కుటుంబాన్ని సమాలించిన తర్వాత సమస్త ప్రపంచంలో ముసల్మాన్లు ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ ఏ స్థితుల్లో ఉన్నారో వాళ్ళ గురించి మనము ఫికిర్ చేయడం, వాళ్ళను సన్మార్గానికి తీసుకొని రావడం, వారి యొక్క వారి గురించి మనం కృషి చేయడం మన మీద తప్పనిసరిగా ఉన్నది. అందుకోసమే చెప్తా ఏమంటా, అల్ ముస్లిం అకుల్ ముస్లిం, ముసల్మాన్ సోదరుడు. అది ఏ భాష వాడన్నా కానీ, ఏ రూపు వాడన్నా కానీ, ఏ దేశం వాడన్నా కానీ, ఈ కలిమా చదివినటువంటి ముసల్మాన్ సాటి ముసల్మాన్ సోదరుడు, అన్నదమ్ముని కంటే ఎక్కువ. ఈ కలిమా బంధుత్వం రక్త సంబంధం కంటే ఎక్కువ. అటువంటి బంధుత్వంలో మనం ఉన్నాము. మరి అంతేకాకుండా సోదరులారా, ఎటువంటి మన యొక్క ఆ విషయాల గురించి ఏ విధంగా అల్లాహ్ తాలా మన హదీసులో మాట వస్తా ఉన్నది, ఏ విధంగా శరీర అవయవాల్లో ఒక అవయానికి దెబ్బ తగిలితే ఏమవుతుంది పరిస్థితి, మొత్తం ప్రపంచం ముసల్మాన్లంతా ఒక శరీరంతో సమానం అన్నారు ఎవరు? ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఒక అవయవానికి దెబ్బ తగిలింది, రెండో అవయవం నాకెందుకు అనుకుంటే అది వాస్తా ఉన్నది, నొప్పి పెడతా ఉన్నది, జ్వరం వస్తా ఉన్నది. వచ్చిన తర్వాత మొత్తం నొప్పులన్నీ మొదలైనాయి, తల కూడా నొప్పి మొదలైంది, ఒళ్ళు కాలడం మొదలైంది. దీని ఉదాహరణగా పోలుస్తా ఉన్నారు. సమస్త ప్రపంచం ముసల్మానందరూ ఒకే శరీరం, మరి ఒకరినొకరు అన్నదమ్ములు. కాబట్టి మన అన్నదమ్ములు కలిమా లేకుండా, నమాజ్ లేకుండా రకరకాల పల్లెల్లో జీవితాన్ని గడుపుతా ఉన్నారు.
వాళ్ళ గురించి ఎవరు కృషి చేయాలి? ఆ బాధ్యత ప్రతి ఒక్క ముసల్మాన్ మీద మన అందరి మీద ఉన్నది. కాబట్టి ఇన్షా అల్లా ఇచ్చిన ధనంతో, అల్లా ఇచ్చిన ప్రాణంతో తప్పనిసరిగా మనందరం అల్లాహ్ మార్గంలో మన సమయాన్ని వినియోగించి, ఇప్పుడు జీవితం ఎన్నో ఏళ్ళు గడిచిపోయింది, ఇకన్నా మిగిలిన జీవితాన్నన్నా అల్లా ఇచ్చిన ధనంతో, అల్లా ఇచ్చిన ప్రాణంతో ఇన్షా అల్లా మనం గడిపితే, మన అల్లా మార్గంలో వెళ్తే మన వాళ్ళ జీవితాల్లో దీని వస్తుంది, మన జీవితాల్లో కూడా దీని వస్తుంది, ప్రపంచంలో కూడా దీని వస్తుంది. దీని కొరకు ఇన్షా అల్లా మనం కృషి చేయాలా. అందుకోసం ఈ త్యాగం చేసి, ధైర్యం చేసి ఎవరెవరు అల్లా మార్గంలో వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నారు ఇన్షా అల్లా పేర్లు చెప్తే తర్వాత దువా జరుగుతారు. भाई इसके लिए हर साथी इरादा फरमा लें. अल्हम्दुलिल्लाह. नूर अहमद साहब सर नकद हैं. अपने गांव को अगर जमात आ जाए तो क्या करोगे? घर में बैठे रहोगे? दुकान में बैठे रहेंगे? खेती में बैठे रहेंगे? अरे कोई जवाब देता ही नहीं. अरे बोलो, आने वाली जमात का साथ देंगे भाई, इसका काम लेंगे इंशाअल्लाह. हाँ, देखो अल्लाह के रास्ते में जमातें हमारे पास आती हैं, अल्लाह की रहमत को लेकर आती है, और जो उनके साथ देते हैं, उनको इस्तेमाल करते हैं, वो रहमत में उनको भी हिस्सा मिलेगा. इसे जमात अपने गांव को आने को रहमत समझो अल्लाह की, और इसकी पूरी पूरी नुसरत करो. भाई दुरूद शरीफ पढ़ लो भाई. चलने वाले कान रुकना ऐलान हो गया, जमात में चलने वाले कान ठहरना ऐलान हुआ. शुरू में चले गए तो सुनाना तो कान ठहरा. देख जो अहबाब खुदा के रास्ते में जाने वाले हैं, भाई उनसे गुजारिश है कि वो साथी मजमा जब जाएगा तो मजमा यहीं रहेगा, मजमा यहीं बैठेगा. भाई साथी बैठ जाए. दुआ बहुत बड़ी इबादत है. देखो अल्लाह से खूब मुतवज्जो होकर मांगना है, और अल्लाह की तरफ दिल से मुतवज्जो हो. जितना दिल से मुतवज्जो होकर मांगेंगे अल्लाह उतनी रहमत आएगी अल्लाह की तरफ, दुआ कबूल होगी. भाई मजमा बैठ जाए, पहले बैठ जाए भाई. जहाँ साथी आ भाई जाए. दुआ होने के बाद जो है ट्रैफिक का ख्याल करते हुए जाए, कहीं ट्रैफिक में जो है गाड़ियों का उसका जो है ये ना हो, सबर तहमुल के साथ जाए, रास्ते में कोई किस्म की ट्रैफिक में ना अटके. इस वजह से भाई ध्यान से जाए लोग. दूरी से पढ़ने भी. अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन. अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना मुहम्मद व अला आलि सय्यिदिना मुहम्मद कमा सल्लैता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद. अल्लाहुम्मा बारिक अला सय्यिदिना मुहम्मद व अला आलि सय्यिदिना मुहम्मद कमा बारकता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद. रब्बना ज़लमना अनफुसना وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا لا تزغ قلوبنا بعد إذ هديتنا وهب لنا من لدنك رحمة إنك أنت الوهاب. ربنا اغفر لنا وتب علينا إنك أنت التواب الرحيم. رب اغفر وارحم وأنت خير الراحمين. رب اغفر وارحم وأنت خير الراحمين. رب اغفر وارحم وأنت خير الراحمين. رب ارحمهما كما ربياني صغيرا. واغفر للمسلمين والمسلمات والمؤمنين والمؤمنات الأحياء منهم والأموات برحمتك يا أرحم الراحمين. يا حي ويا قيوم برحمتك نستغيث. يا حي ويا قيوم برحمتك نستغيث. أصلح لنا شأننا كله ولا تكلنا إلى أنفسنا طرفة عين، فإنك إن تكلنا إلى أنفسنا تكلنا إلى ضعف وعورة وذنب وخطيئة. اللهم لا سهل إلا ما جعلته سهلا وأنت تجعل الحزن سهلا إذا شئت. لا إله إلا الله الحليم الكريم. سبحان الله رب العرش العظيم والحمد لله رب العالمين. نسألك موجبات رحمتك وعزائم مغفرتك والغنيمة من كل بر والسلامة من كل إثم. لا تدع لنا ذنبا إلا غفرته
ولا هما إلا فرجته ولا دينا إلا أديته ولا ضالا إلا هديته ولا مريضا إلا شافيته وعافيته ولا كربا إلا نفسته ولا ضرا إلا كشفته ولا بلاء إلا رفعته ولا حاجة من حوائج الدنيا والآخرة هي لك رضا إلا قضيتها ويسرتها يا أرحم الراحمين يا أرحم الراحمين يا أول الأولين ويا آخر الآخرين يا ذا القوة المتين يا راحم الضعفاء والمساكين يا راحم الضعفاء والمساكين یا راحم الضعفاء والمساکین، اے اللہ ہمارے گناہوں کو معاف فرما، یا اللہ ہماری خطایا سے درگزر فرما، اے اللہ تیرے زمین پر رہتے ہوئے، اے اللہ تیری نعمتوں سے فائدہ اٹھاتے ہوئے، اے اللہ تیری نافرمانیوں کے اندر زندگی گزار کر، اے اللہ اپنے آپ پر ہم نے بہت ظلم کیا ہے، تمام عالم کے انسانوں نے، اے اللہ تیری مخلوقات کو تو پہچانا، اے اللہ تیری ذات کو ہم نہیں پہچان سکے، اے اللہ ہماری ظلم عظیم کو معاف فرما، اے اللہ ہر انسان کو تیری پہچان نصیب فرما، اے اللہ تجھے پہچاننے کی توفیق نصیب فرما، اے اللہ تیری نعمتوں سے فائدہ اٹھاتے رہے، تیری مخلوقات میں جو نفع دینے کی صلاحیت تو نے رکھی ہے، اے اللہ تیری مخلوقات سے تو نفع اٹھانا ہم نے سیکھا، اے اللہ تیری ذات سے نفع اٹھانا ہم نے نہیں سیکھا، اے اللہ ہم بڑے ظالم ہیں، اے اللہ بڑی ہم پر ذمہ داری تو نے ڈالی تھی، اے اللہ اپنی ذمہ داری کو ہم پورا نہیں کر سکے، اے اللہ سارے عالم کے اندر بدی عام ہو گئی، نیکی ختم ہو گئی، اے اللہ ہم پاپیوں کو معاف فرما دے، اے اللہ ہم پاپیوں کو معاف فرما دے، ہم نافرمانوں کو معاف فرما دے، اے اللہ اب تک کی زندگی کے تمام گناہوں سے تیرے سامنے توبہ کرتے ہیں، ہماری توبہ کو ہماری طرف سے بھی قبول فرما، اے اللہ ہماری توبہ کو امت کی طرف سے قبول فرما، پوری امت کو معاف فرما دے، اے اللہ پوری انسانیت کو معاف فرما دے، سارے عالم کے انسان تیرے ہی بندے اور بندیاں ہیں، اے اللہ جس حالت میں زندگی گزار رہے ہیں اسی حال میں دنیا سے چلے گئے، ہمیشہ کی جہنم کے سوا کوئی ان کے لیے ٹھکانہ نہیں، اے اللہ جیسے ہم پر تو نے رحم کیا اور ایمان ہمیں عطا فرمایا، اسلام ہمیں عطا فرمایا، سارے عالم کے انسانوں کو ایمان دے دے، ایمان کی ہواؤں کو عام فرما دے، ہدایت کی ہواؤں کو عام فرما دے، دنیا کے اندر سے برائی کا خاتمہ فرما دے، دنیا کے اندر سے ظلم و ستم کا خاتمہ فرما دے، عدل و انصاف کو دنیا کے اندر قائم فرما دے، اے اللہ انصاف کو دنیا کے اندر قائم فرما دے، اے اللہ سارے عالم کے اندر ہمدردی اور انصاف کو زندہ فرما دے، اے اللہ تمام اولاد عالم اے اللہ ایک دوسرے کے بھائی ہیں، اے اللہ ہر انسان دوسرے انسان کو اپنا بھائی سمجھ کر زندگی گزارنے والا بنا دے، اے اللہ آپس کی عداوتوں کو ختم فرما، اے اللہ آپس کی عداوتوں کو ختم فرما، اے اللہ سب کو ایک بن کر، اے اللہ سب کو ایک بن کر، اے اللہ تیری عبادت کرنے کی توفیق عطا فرما، تیری بندگی کے لیے پورے انسانوں کو قبول فرما، اے اللہ اس کی محنت کے لیے پوری امت کو قبول فرما، اے اللہ امت میں جتنے بیمار ہیں سب کو شفا کاملہ واجلہ مستمرہ عطا فرما، جتنے پریشان حال ہیں سب کی پریشانیوں کو دور فرما، جتنے بے روزگار ہیں سب کے لیے حلال و برکت والی روزی کے اسباب پیدا فرما، اللہ جتنے مقروض ہیں سب کے قرضوں کو اپنے خزانے ریت سے ادا کروا دے، اللہ جتنے گھروں میں شادی کے لائق بیٹے بیٹیاں ہیں ان کے لیے نیک رشتے اپنے کرم سے مقدر فرما، اللہ سب کی پریشانیوں کو دور فرما، دنیا کی پریشانی نہیں ہے، اللہ اصل پریشانی تو آخرت کی پریشانی ہے، اللہ جتنی فکر دنیا کی پریشانیوں کی بچنے سے کرتے ہیں اس سے زیادہ فکر آخرت کی پریشانیوں سے بچنے کی کرنے کی توفیق عطا فرما، اے اللہ ہمارے حال پر پوری امت کے حال پر رحم فرما، ہم سے پہلے جتنے انسان دنیا سے جا چکے ہیں ان میں جتنے مومن ہیں جتنے مسلم ہیں ان سب کی مغفرت فرما دے، اے اللہ تیرے پیارے نبی حضرت محمد مصطفیٰ صلی اللہ علیہ وسلم سے لے کر آج تک جن جن واسطوں اور ذریعوں سے تیرا دین اور اس کی محنت ہم تک پہنچی ہے، اللہ ان سب کا ہم پر بہت بڑا احسان ہے، ان کے احسانوں کو ہم نے نہیں پہچانا، ان کے احسانوں کا کوئی بدلہ ہم نہیں دے سکے، نہ ان کے احسانوں کا بدلہ ہم دے سکتے ہیں، اللہ پوری امت کی طرف سے
ہمارے محسنین کو جزائے خیر عطا فرما، جن میں جو دنیا سے جا چکے ہیں ان کی قبروں کو اپنے نور سے منور فرما، اے اللہ اپنی رحمتیں ان کی قبروں پر نازل فرما، اے اللہ ان سے تو بے انتہا راضی ہو جا، ان کے درجات کو بلند سے بلند تر فرما، ہماری محسنین میں جو بقید حیات ہیں اے اللہ ان کی عمروں میں برکت عطا فرما، ان کی صحت میں برکت عطا فرما، ان کے سایوں کو ہمارے سروں پر قائم اور دائم فرما، بالخصوص ہمارے صوبے کے امیر محترم نعیم اللہ خان صاحب کو صحت کاملہ و عاجلہ عطا فرما، ان کے سایوں کو پورے اللہ صوبے کے لیے خصوصاً پوری امت کے لیے اللہ قبول فرما، اے اللہ صحت کاملہ و عاجلہ مستمرہ نصیب فرما، ہمارے جو ساتھی بیمار ہیں سب کو شفا عطا فرما، سب پریشان حال ان کی پریشانیوں کو دور فرما، اللہ بالخصوص جتنے دعوت کا کام کرنے والے ساتھی ہیں اللہ ان کے لیے خصوصی مدد کا انتظام فرما، ان سب کی ہمت افزائی کا سامان فرما، تیرے سوا کوئی ہمارا مددگار نہیں ہے، تیرے سوا کوئی ہمارا اللہ ہماری سننے والا نہیں ہے، اللہ تو ہماری سن لے، اے اللہ دنیا بھی ہماری آسان فرما دے، موت بھی آسان فرما دے، قبر کے عذاب سے بچا لے، قیامت کے دن کی رسوائی سے بچا لے، قیامت کے دن کے عذاب سے بچا لے، قیامت کے دن کے حساب سے بچا لے، اللہ جہنم کے عذاب سے بچا لے، اپنے پیارے نبی کا دیدار نصیب فرما، اے اللہ ہماری گنہگار آنکھیں اس قابل نہیں ہے کہ تیرے پیارے نبی کو دیکھ سکے، اے اللہ مرنے سے پہلے ہماری آنکھوں کی خرابی کو دور فرما دے، ہماری آنکھوں میں اتنی بصیرت پیدا فرما دے، اے اللہ اتنی بصارت پیدا فرما دے، اتنا پاکیزہ نکاح ہمیں بنا دے، ہماری آنکھوں اتنی پاک بنا دے کہ تیرے پاک نبی کا دیدار ہم کر سکیں، اور تیرے پیارے نبی کے ہاتھوں سے جامع کوثر ہمیں نصیب فرما، اپنے پیارے نبی کی شفاعت کو پوری امت کے حق میں قبول و منظور فرما، اپنے پیارے نبی کی شفاعت کی برکت سے اے اللہ بغیر جہنم میں گئے ہوئے سیدھے جنت میں جانا مقدر فرما، جنت الفردوس سب کے لیے مقدر فرما، جنہوں نے دعاؤں کے لیے کہا لکھا متوقع ہیں ان سب کی جائز مرادوں کو پورا فرما، اے اللہ اس اجتماع کے لیے جتنے میں تیرے بندوں نے کوششیں کی ہیں ان سب کی کوششوں کو قبول فرما، ان کی کوششوں کا بہترین بدلہ انہیں دنیا میں بھی عطا فرما، ان کی کوششوں کا بہترین بدلہ انہیں آخرت میں بھی عطا فرما، جنہوں نے اپنا مال اس کے لیے لگایا ان کے مالوں میں برکت دے، اے اللہ جنہوں نے اپنی جان اس کے لگائی ان کی جانوں میں برکت دے، اے اللہ بالخصوص جو اس اجتماع سے تیرے راستے میں نکل رہے ہیں اے اللہ ان نکلنے والوں کو بے انتہا قبول فرما، اے اللہ یہ نکلنے والے کتنی قربانی کے ساتھ نکل رہے ہیں، اے اللہ یہ تو ہی جانتا ہے، ہر ایک کی قربانی کو قبول فرما، ہر ایک کی قربانی کو امت کی ہدایت کا ذریعہ بنا کر قبول فرما، سارے عالم میں جتنی جماعتیں چل پھر رہی ہیں ان تمام جماعتوں میں جتنے تیرے بندے اور بندیاں چل رہے ہیں ان سب کی عافیت کے ساتھ بہترین تربیت فرما، ان نکلنے والوں کے پیچھے ان کے گھر والوں کے جان کی مال کی عزت کی آبرو کی دین کی ایمان کی سلامتی کا فیصلہ فرما، پوری امت کا خاتمہ ایمان پر ہونے کا فیصلہ فرما دے، پوری امت کا خاتمہ ایمان پر ہونے کا فیصلہ فرما دے، اے اللہ ایمان آج خطرے کے اندر ہے، اے اللہ ایمان کے ڈاکو ایمان لوٹنے پر تلے ہوئے ہیں، امت کے ایمان کی سلامتی کا فیصلہ فرما دے، امت کے ایمان پر خاتمے کا فیصلہ فرما دے، ہماری دعاؤں کو اپنے کرم سے قبول فرما، پیارے نبی صلی اللہ علیہ وسلم نے جتنی خیر کی دعائیں مانگی ہیں وہ سارا خیر ہمیں اور پوری امت کو نصیب فرما، جن سرور و آفات سے آپ نے پناہ مانگی ہے ان تمام سرور و آفات سے ہماری اور پوری امت کی حفاظت فرما، ربنا تقبل منا انك انت السميع العليم وتب علينا انك انت التواب الرحيم، سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين۔ 2 منٹ ایسا ہی بیٹھے رہے سب حضرات بھی 2 منٹ انشاءاللہ بیٹھے رہے، نام پکارا جائے گا اور اس کے بعد جو ہے جانے والوں کی صورتیں رکھنا بھی عبادت ہے انشاءاللہ، بھائی ذرا لے کر چلے ہم گڑبڑ ہو جاتے ہیں۔